ఎంత మధురమైనది యెహోవా నామము. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆత్మీయ ఎదుగుదలను గురించి మనము అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా ప్రేమ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమని, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడు అనే విషయాన్ని మనం గమనించాం. దేవుడు ఎలాగైతే తను ప్రేమ స్వరూపిగా ప్రేమగా ఉన్నాడో, ప్రతి వ్యక్తి కూడా తను వెంబడించేటువంటి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు ప్రేమ కలిగి ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క కోరిక. ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే ఆజ్ఞలన్నింటి యొక్క సారాంశము కూడా ప్రేమ అనేటువంటి విషయమే తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆజ్ఞలన్నింటిలో కూడా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏమిటి అని చెప్పేసి అంటే దేవుణ్ణి ప్రేమించాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. దేవుణ్ణి ప్రేమించడం మాత్రమే కాదు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి అనేటువంటి ఆజ్ఞను తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి మనకు బైబిల్ నేర్పించేటువంటి విషయం ఏమిటి అంటే ప్రేమించటం. ఒకటి, దేవుణ్ణి ప్రేమించటం, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించటము. ఇక్కడ మనం గమనించినప్పుడు పూర్ణ 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 అని అంటే మనం దేవుణ్ణి ప్రేమించేటప్పుడు ఆయన్ని సంపూర్ణముగా అంటే 100% మనం దేవుణ్ణి ప్రేమించాలి. అంతేగాని కొంత దేవుణ్ణి ప్రేమించి కొంత ప్రేమను మరలా ఇతరులకు ఇవ్వటానికి లేదా మరి వస్తువులకు కానీ మరొక దానికి కానీ మనం కేటాయించడానికి అవకాశం లేదు. 100% మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఈరోజు మనుషులు వస్తువులను ప్రేమిస్తున్నారు, ధనాన్ని ప్రేమిస్తున్నారు, ఉద్యోగాలను ప్రేమిస్తూ ఉన్నారు, ఆస్తిపాస్తుల్ని, పేరు ప్రఖ్యాతలను ప్రేమిస్తూ ఉన్నారు. కానీ వారు దేవుణ్ణి ప్రేమించేటువంటి పరిస్థితులు లేరు. అంటే దేవునికి కూడా కొంత భాగాన్ని, కొంత ప్రేమలో కొంత భాగాన్ని కేటాయిస్తూ ఉన్నారు, కానీ పూర్తిగా ప్రేమించేటువంటి పరిస్థితి లేదు. మొదటి శతాబ్దంలో మీరు చూడండి, అపోస్తులు కావచ్చు, లేదంటే మొదటి శతాబ్దంలో సంఘాలు కావచ్చు, 100% ఆయన్ని ప్రేమించినాయి, పూర్తిగా ప్రేమించినాయి. ఇక ఆయన తప్ప జీవితంలో ఇంకెవరు కూడా లేరు. అందుకనే ప్రాణం వదులుకునే పరిస్థితి వస్తే కూడా చాలా తేలిగ్గా వదిలేశారు. ఆస్తి వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే కూడా చాలా తేలిగ్గా వదులుకున్నారు. ఈరోజు మనం ఆస్తిని ఎందుకు వదులుకోము అని అంటే మనకు దాని మీద ప్రేమ ఉంది. దేన్నైనా సరే, ఒక ఉద్యోగం కావచ్చు, ఒక ఆస్తి కావచ్చు, లేదంటే ప్రాణం కావచ్చు, దీని మీద మనకి ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో దాన్ని మనం వదులుకోలేం. కానీ దేవుడిని మాత్రమే మనం పూర్తిగా ప్రేమించినప్పుడు వాటిని మనం చాలా తేలిగ్గా వదులుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే బైబిల్లో మనం గమనించేటప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి. మనం కూడా ప్రేమను నేర్చుకోవాలి, ప్రేమలో పరిపూర్ణతను మనం సాధించాలి. ప్రేమ లేకపోతే మనం ఎంత చేసినా కానీ, అంటే క్రైస్తవ జీవితంలో మన విశ్వాసం కావచ్చు, లేకపోతే మనం చేసే సహాయ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా వ్యర్థము అనేటువంటి విషయాన్ని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ కొరింథీ సంఘంలో కూడా ఇదే సమస్య అన్నమాట. కార్యాలు జరిగినప్పటికీ కూడా ప్రేమ లేనటువంటి కార్యాలను గురించి మాట్లాడుతూ, ప్రేమ లేని వాడనైతే మ్రోగే కంచు గనగనలాడే తాళముగా నేను ఉంటాను అని అంటూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనము. అంతేకాదు ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని చెప్పేసి అంటూ ఉంటాడు. కృపావరాలు, ప్రవచించే కృపావరాలు కలిగి మర్మమంతా జ్ఞానమంతా ఎరిగిన వాడైనా సరే, కొండలను పెకిలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు 3వ వచనములో నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబొట్టుకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమో లేదు అని అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ అనేటువంటిది మన జీవితంలో లేకపోతే మనం ఏం చేసినప్పటికీ కూడా దానివల్ల ప్రయోజనం ఉండదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు. కాబట్టి ప్రేమ అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ప్రేమ కనుక మిస్ అయిపోయింది అంటే మన క్రైస్తవ జీవితంలో మొత్తం మిస్ అయిపోయినట్లే. దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు, అంటే 0 అన్నమాట, బిగ్ జీరో. కాబట్టి ప్రేమను మనం విస్మరించకూడదు. అయితే కొన్ని సందర్భాల్లో జరిగే పొరపాటు ఏమిటి అంటే ఈ ప్రేమ మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితుల్లో, అంటే దేవుడు ప్రేమమయుడు, దేవుడు ప్రేమ స్వరూపి, ఈ ప్రేమను దేవుడిలో చూసేటువంటి పరిస్థితుల్లో కొంతమంది దేవునిలో ఉన్నటువంటి ఉగ్రతను చూడలేరు. అక్కడ ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏర్పడుతూ ఉంది. లేదంటే వాళ్ళు దేవుణ్ణి చూస్తే ప్రేమ స్వరూపిగా చూస్తూ ఉంటారు, లేదంటే దేవుణ్ణి చూస్తేనేమో శిక్షించేటువంటి ఉగ్రరూపం కలిగినటువంటి దేవుణ్ణిగా వాళ్ళు చూస్తూ ఉంటారు.
కానీ మనం బైబిల్లో చూసినప్పుడు బైబిల్ అనేటువంటిది దేవుడు ప్రేమస్వరూపి అని చెప్పినటువంటి బైబిలే దేవునిలో ఉన్న ఉగ్రతను కూడా చెప్పింది. ఇప్పుడు పిల్లల్ని పెంచేటప్పుడు మీరు తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు, చాలా ప్రేమతో వాళ్ళని పెంచుతారు, కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళని శిక్షిస్తూ ఉంటారు, చాలా ఉగ్ర రూపం కూడా చూస్తూ ఉంటారు. ఈ రెండు కూడా వాళ్ళలో ఉన్నాయి. ఏదో ఒక్కదాన్ని మనము అర్థం చేసుకుంటే కాదు. బైబిల్లో కూడా మనం గమనించేటప్పుడు దేవుడిని గురించి కూడా మనకు మాట్లాడేటప్పుడు ఈ రెండు విషయాలను గురించి కూడా బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనము గమనించాము, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడు, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన కుమారుని పంపించాడు, క్రీస్తు కూడా మనల్ని ఎంతో ప్రేమించాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఈ విషయాలన్నీ మనం గమనించాం. దేవునిలో ఉన్నటువంటి ప్రేమను గమనించినటువంటి మనము బైబిల్లో దేవుని గురించి, తన ఉగ్రతను గురించి ఏం చెప్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించేటప్పుడు కీర్తనల గ్రంథము 95వ కీర్తన మనం గమనించాము. 95వ కీర్తన మనం చూసినట్లయితే 11వ వచనంలో దేవుని ఉగ్రతను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తినే. ఇక్కడ అంటున్నాడు, ఐ స్వోర్ ఇన్ మై వ్రాత్, సో ఐ స్వోర్ ఇన్ మై వ్రాత్ దే షల్ నాట్ ఎంటర్ మై రెస్ట్. అంటే దేవుడు ప్రమాణం చేశాడు, ఒట్టు పెట్టుకున్నాడు. నేను కోపించి, ఇక్కడ అంటున్నాడు దేవుడు కోపించి ఒట్టు పెట్టుకున్నాడు, వీళ్ళెన్నడూ కూడా నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదు. కాబట్టి దేవుడు కోపిస్తాడా? బైబిల్ ఏం చెప్తుంది అంటే దేవుడు కోపగించేది 100% నిజం. కోపంగా నటించటం కాదు, ఇది నిజంగానే కోపించటము. కొంతమంది దేవుడు బెదిరిస్తాడేమో అని అనుకుంటూ ఉంటారు, ఈ వట్టి బెదిరింపులేమో అని అనుకుంటూ ఉంటారు. లేదు, దేవుడు తాను కోపగించేటువంటిది నిజం. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఆయన ప్రమాణం చేశాడు, ఆయన కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేశాడు. కాబట్టి ఆయన కోపం అనేటువంటిది 100% కూడా నిజం. మనం అనుకునేటువంటి విధంగా దేవుడు ఊరికినే బెదిరిస్తూ ఉంటాడు, కానీ అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ఎట్లా శిక్షిస్తాడండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ పాత నిబంధన గ్రంథం అంతా కూడా దేవుని ప్రేమకు నిదర్శనము, దేవుని కోపానికి ఉగ్రతకు కూడా నిదర్శనము. మనం గమనించాం గతంలో కూడా సంఖ్యాకాండం అనేటువంటి పుస్తకాన్ని మనం గమనించినప్పుడు సంఖ్యాకాండం పుస్తకం మనకి ఏమి నేర్పిస్తుంది? పాత నిబంధనలో మనం గమనించేటప్పుడు ఆదికాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము అని చెప్పేసి మనం పుస్తకాలు చూస్తూ ఉంటాం కదా. మొదట 5 పుస్తకాలు ధర్మశాస్త్రం అని అంటూ ఉంటాం. ఇందులో నిర్గమకాండం, ఆదికాండం మనం గమనించినప్పుడు దేవుడు అబ్రహామును ఎంపిక చేసుకోవటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలోనికి రక్షకుడిని తీసుకొని రావటానికి అబ్రహాము నుండి ఆ రక్షకుడిని తీసుకొని వస్తానని దేవుడు తెలియజేశాడు. అయితే ఆ తరువాత అబ్రహాము సంతానము తమది కానటువంటి దేశంలోనికి, ఐగుప్తులోనికి బానిసత్వంలోకి వెళ్ళిపోవటంతో ఆదికాండం ముగిస్తుంది. ముగించబడినటువంటి పుస్తకము తర్వాత నిర్గమకాండాన్ని మనం గమనించినప్పుడు నిర్గమకాండాన్ని మనం చూసినట్లయితే ఐగుప్తు దాస్యంలో వాళ్ళు ఉండటంతో పుస్తకం ప్రారంభమయ్యి ఆ తర్వాత 14వ అధ్యాయం మనం చూసేటప్పుడు ఆ దాస్యంలో నుంచి దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి వారిని బయటకు తీసుకొని వస్తాడు. ఐగుప్తులో వచ్చిన 10 తెగుళ్ళేమి, తర్వాత ఎర్ర సముద్రాన్ని చీల్చి బయటకు తెచ్చినటువంటిదేమి అందులో కనబడుతూ ఉంది. నిర్గమకాండము, నిర్గమము అంటే బయటికి రావటం, ఐగుప్తు బానిసత్వంలోంచి బయటకు వచ్చారు. ఆదికాండము, ఆది అంటే ప్రారంభం, అంటే అన్నిటి ప్రారంభాన్ని గురించి చెప్పాడు. ఆ తర్వాత మనం గమనించినప్పుడు లేవియ కాండము అంటే బయటికి వచ్చి వాళ్ళకు గుడారాన్ని దేవుని కొరకు నిర్మించారు. నిర్గమకాండం 40వ అధ్యాయంలో నిర్మించబడినటువంటి ఆ గుడారము అక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, యాజకత్వం ఏమిటి అనేటువంటి విధి విధానాలంతా కూడా లేవియ కాండంలో చెప్పాడు. ఇక సంఖ్యాకాండము అనేటువంటి సంఖ్య పేరులోనే ఉంటుంది, లెక్కించటము. బయటకు వచ్చినటువంటి ఇజ్రాయేలీలు లెక్క పెడితే 6,03,550 మంది కాల్బలం ఉన్నట్లుగా చెప్పాడు. అయితే వారు ఆ వాగ్దాన దేశానికి ప్రయాణం చేసేటువంటి క్రమంలో దేవుణ్ణి వాళ్ళు విశ్వసించలేదు. విశ్వసించినటువంటి పరిస్థితిలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తూ ఉంటాడు. విశ్వసించినటువంటి పరిస్థితుల్లో దేవుడు మరలా వాళ్ళను వెనక్కి వెళ్ళిపోండి, ఇక్కడ చెప్పాడు కదా, కోపించి ఆయన ఒక ప్రమాణం చేశాడు, నా విశ్రాంతిలో వారెన్నడూ కూడా ప్రవేశించరు అని. అటువంటి వాళ్ళ నా దేశంలో ప్రవేశింపనివ్వను అని, ప్రవేశింపబెట్టనని చెప్పేసి దేవుడు వారిని అరణ్యంలోనే 40 సంవత్సరాలు తిప్పినటువంటి ప్రయాణము సంఖ్యాకాండంలో మేజర్గా మనకుంటుంది.
ఆ 40 సంవత్సరాలలో ఎవరైతే దేవుని యందు అవిశ్వాసాన్ని కనబరిచారో, నమ్మలేదో, అవిధేయులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ అరణ్యంలోనే రాలిపోయారు. ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళ పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ముందు తరం అంతా కూడా అరణ్యంలో రాలిపోతే ఆ తరువాత తరం ఎవరైతే ఉన్నారో పిల్లలు, వాళ్ళు మళ్ళీ ఒక 6 లక్షల మంది అయ్యారు. 6 లక్షల మంది చనిపోతే మళ్ళీ ఒక 6 లక్షల మంది పిల్లలు పుట్టి పెరిగి పెద్దవాళ్ళై మళ్ళీ ఇజ్రాయేలీల కాల్బలంగా నిలబడ్డారు. వారిని తీసుకొని వెళ్ళారు. కాబట్టి సంఖ్యాకాండంలో ఉండేది ఏమిటి అంటే 2 సార్లు ఇజ్రాయేల్ లెక్కిస్తారు. 2 సార్లు కూడా రమారమి 6 లక్షలు వస్తారు. మొదటి 6 లక్షలు, రెండోసారి లెక్కించిన 6 లక్షలు ఒకటి కాదు. మొదటి 6 లక్షలు అనేటువంటిది ఐగుప్తు దేశంలోంచి బయటకు వచ్చింది. రెండో 6 లక్షలు అనేటువంటిది ఈ బయటికి వచ్చిన వాళ్ళంతా కూడా అరణ్యంలో రాలిపోతే ఆ తరువాత తరము రెండో 6 లక్షలు. అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే సంఖ్యాకాండంలో మరి మొదటి 6 లక్షలు ఏమయ్యారు? 6 ఈ 6 12 అవ్వాలి కదా అంటే ఆ 6 లక్షల మంది కూడా చనిపోయారు, అరణ్యంలోనే రాలిపోయారు. సంఖ్యాకాండం అంతా కూడా మనం చదివేటప్పుడు సనిగిన వాళ్ళు సనిగినట్లుగా, గొనిగిన వాళ్ళు గొనిగినట్లుగా ఎక్కడ వాళ్ళు అక్కడ రాలిపోయారు. నిజంగా ఒక్కొక్కసారి మనం సంఖ్యాకాండం చూసేటప్పుడు చాలా భయం వేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా గనక సంఖ్యాకాండాన్ని చదివినట్లయితే కొన్ని దృశ్యాలలో భయానకమైనటువంటి దృశ్యాలు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఇజ్రాయేలీలు ఒకానొక సందర్భంలో ఏం మోసే ఈ అరణ్యంలో ఏంటి రోజు కూరగాయలైనా వెజిటేరియన్ అయినా నాన్ వెజ్ ఏమి పెట్టడా మీ దేవుడు అని చెప్పేసి నాన్ వెజ్ కొరకు అడుగుతూ ఉంటారు. నిజంగానే ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నారు, నలుగురుంటే నాన్ వెజ్ వండుకోవాలనుకున్నారు, చికెనో మటనో తెచ్చుకుంటారు. ఎన్ని కిలోలు తెచ్చుకుంటారు? మీరు ఇంట్లో 2 పెద్దవాళ్ళు 2 పిల్లలు ఉన్నారనుకోండి, నాన్ వెజ్ కావాలని అనుకున్నారు, చికెనో మటనో తెచ్చుకోవాలని అనుకున్నారు. ఎంత నాన్ వెజ్ తెచ్చుకుంటారు? ఎన్ని కిలోలు తెచ్చుకుంటారు? ఖచ్చితంగా ఒక 10 కిలోలు తెచ్చుకోవాలి. అంతేనా? 10 కిలోలు తెచ్చుకోరా? నలుగురికి 4 కిలోలు తెచ్చుకుంటారు. అంత కూడా తెచ్చుకోరా? ఎంత తెచ్చుకుంటారు? పావు కిలో తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, 1/2 కిలో తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, కిలో తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. అంతే కదా? అదే మీ ఇంటికి చుట్టాలు వచ్చారు, 40 మందో 50 మందో. ఇప్పుడు చికెన్ తెచ్చుకోవాలనుకున్నారు, ఎంత తెచ్చుకోవాలి? పావు కిలో 1/2 కిలో తెచ్చుకున్నారు అనుకోండి, సరిపోతుందా? వాసన చూపించడానికి కూడా సరిపోదు 40 మంది 50 మంది అంటే. మరి అప్పుడు ఎంత తెచ్చుకుంటారు? మనకి వంటలు చేసేటప్పుడు లెక్కేస్తూ ఉంటారు. కనీసము మనిషికి 200 గ్రాములు కనుక రావాలి అంటే 1 కిలోకి 5గురు, 5గురికి 1 కిలో తీసుకొని రావాలి. అలా గనక అయితే దాదాపుగా 8 కిలోలు పడుతుంది. అంతే కదా? దాదాపు 40 లక్షల మంది ఇజ్రాయేలీలకు మాంసం కావాలంటే ఎన్ని కిలోలు కావాలి? మీరు ఎప్పుడైనా లెక్కించారా? 40 లక్షల మంది ఇజ్రాయేలీలకు మాంసం కావాలంటే ఎన్ని కిలోలు తీసుకొని రావాలి దేవుడు? మనం ఊహించేటప్పుడు నిజంగా వాళ్ళకి భోజనం పెట్టడమే చాలా 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 పెద్ద విషయము. భోజనం అన్ని లక్షల మందికి ఏ పూట కొరత రాకుండా భోజనం పెట్టడం అంటే చాలా పెద్ద విషయం, చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద విషయము. అలాంటిది వీళ్ళు భోజనంతోనే తృప్తి చెందకుండా ఏం మీ దేవుడు మోషే మీ దేవుడు అంటూ ఉంటారు, నీ దేవుడు అంటూ ఉంటారు. వీళ్ళకి దేవుడు కాదా? మోషేకే దేవుడా? ఆ మాటలో కూడా చూడండి, వేరు చేయటం అనేటువంటిది ఎట్లా ఉందో. నీ దేవుడేంటి మాంసం పెట్టడా అని చెప్పేసి అన్నారు. మాంసం పెట్టడా అని చెప్పేసి అన్నప్పుడు మాంసము గురించి దేవుని దగ్గర జరిగినటువంటి ఒక చర్చను గురించి మనం చూస్తూ ఉంటాం. సంఖ్యాకాండము మీరు ఒకసారి మీ పుస్తకం కనుక తిప్పుకున్నట్లయితే ఇందులో ఒకానొక సందర్భంలో మాంసమును అడిగినటువంటి సందర్భాన్ని గురించి చెప్తూ ఉంటాడు. మాంసం అడిగినటువంటి సందర్భంలో వారందరికీ కూడా మాంసాన్ని ఇవ్వటానికి దేవుడు కూడా అంగీకరించి వారందరూ కూడా ఆ మాంసాన్ని తింటారు అని చెప్పేసి అన్నారు. కానీ ఆ మాంసము తినేటువంటి సందర్భంలో మనం కనుక చూసినట్లయితే ఆ మాంసము తిన్న తర్వాత వాళ్ళు ఎంత మాంసం అడిగారో అంత మాంసాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అంత మాంసాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ మాంసం అంతా కూడా తిని ఇంకా ఆ మాంసం అనేటువంటిది వాళ్ళ పళ్ళ సందుల్లో ఉండగానే, ఇంకా వాళ్ళ నోట్లో ఉండగానే వారందరూ కూడా చనిపోయినటువంటి ఒక విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉంటాడు. నిజంగా అది మనం గమనించినప్పుడు మనకేం అర్థమవుతూ ఉంటుందంటే మాంసం అనేటువంటిది దేవుడు ఇచ్చాడు, మాంసం అనేటువంటిది వాళ్ళు తిన్నారు. అయినప్పటికీ కూడా అంటే మాంసమును వాళ్ళు తిన్నారు, కానీ ఆ మాంసాపేక్ష కలిగినటువంటి వారందరూ కూడా అక్కడే మరణించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే మాట్లాడినటువంటి వాళ్ళు మాట్లాడినట్లుగా, సనిగినటువంటి వాళ్ళు సనిగినట్లుగా మీరు చూస్తూ ఉంటారు. సంఖ్యాకాండము మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని చూస్తూ ఉంటారు. చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము మనం గమనించినప్పుడు సంఖ్యాకాండము 11వ అధ్యాయము
11వ అధ్యాయము మనం చూసినప్పుడు 33వ వచనము, ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే, ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే చెప్తూ ఉన్నాడు, అది నమలక మునిపే యెహోవా కోపం జనుల మీద రగులుకొనెను, యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోత్ హత్తావా అను పేరు పెట్టబడెను. జనులు కిబ్రోత్ హత్తావా నుండి హజేరోతుకు ప్రయాణమైపోయి హజేరోతులో దిగిరి. మాంసాపేక్ష కలిగినటువంటి వాళ్ళందరూ కూడా మాంసాన్ని దేవుడు ఇవ్వటం జరిగింది. మాంసాన్ని దేవుడు ఇచ్చాడు. నిజంగా మాంసాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ 30వ వచనం నుంచి కనుక చూసినట్లయితే, అప్పుడు మోషే ఇజ్రాయేల్ పెద్దలు పాలెంలోనికి వెళ్ళిరి. తరువాత యెహోవా సన్నిధి నుంచి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్క ఆ ప్రక్క దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడవేశాను. ఇజ్రాయేల్ దిగినటువంటి క్యాంప్ ఉంది కదా, ఆ పాలెయానికి ఈ పక్క ఆ పక్క సముద్రంలో నుంచి ఒక గాలిని దేవుడు రప్పించాడు. రప్పించినప్పుడు ఏం జరిగిందంటే, ఒక్కొక్కసారి మీరు చేపలు ఎగిరి పడతాయి బయట. మీరు చూసారు ఎప్పుడైనా? అదేం వింత కాదు, నిజంగానే ఎగిరి పడతాయి. ఎందుకు ఎగిరి పడతాయి అవి బయట? వాటి వెనకాల ఉన్నటువంటి సైన్స్ ఎప్పుడైనా చదివారా? అదేంటి, చేప మనం బయట వేస్తే కూడా ఎగిరి లోపలికి వెళ్ళాలని చూస్తుంది, లోపలిది ఎగిరి ఎందుకు బయట పడుతుంది అనేటువంటి చూసారా మీరు ఎప్పుడైనా? ఈ సృష్టి అంతా కూడా, ఈ నేచర్, ప్రకృతి అంతా కూడా దేవుని ఆధీనంలో ఉంది. బయట ఉన్నదాన్ని ఎగిరి లోపలికి దూకేటట్లు చేయగలడు, లోపల ఉన్నదాన్ని ఎగిరి బయట దూకేటట్లుగా కూడా చేయగలడు. ఇక్కడ కూడా మీరు గమనించండి, ఎట్లా వచ్చినాయి ఇన్ని పూరేళ్ళు అని కొంతమంది అడుగుతూ ఉంటారు. దానికి కలిగినటువంటి కారణం కూడా చెప్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, 31వ వచనం, తరువాత యెహోవా సన్నిధి నుంచి ఒక గాలి బయలుదేరి సముద్రము నుంచి పూరేళ్లను రప్పించింది. సముద్రం మీద నుంచి ఒక గాలి బయలుదేరింది. ఆ గాలి బయలుదేరేసరికి ఆ గాలి వల్ల ఏం జరిగింది అంటే, పూరేళ్ళు అనేటువంటివి వచ్చినాయి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఆ వచ్చినటువంటి పూరేళ్ళను గురించి కూడా మాట్లాడుతూ, అవి పాలెం యొక్క ఈ పక్క ఆ పక్క ఒక దిన ప్రయాణ దూరం అంతవరకు అవి పడినాయి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఒక దిన ప్రయాణము ఎంతవరకు అయితే చేస్తూ ఉంటారో అంత లెక్కన అవన్నీ కూడా పడ్డాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. దాదాపుగా ఇందాకడే మనం గమనించాం, ఒక 40 లక్షల మంది వరకు ఇజ్రాయేలీలు ఉన్నారు. ఇప్పుడు ఈ ఇజ్రాయేలీలందరికీ కూడా వాళ్ళ పాలెం చుట్టూనే, ఎక్కడెక్కడో అడవుల్లోకి వెళ్ళి మాంసాన్ని వెతుక్కొని తెచ్చుకోవలసినటువంటి పని లేకుండా వారందరికీ కూడా మాంసాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, వచ్చినటువంటి పూరేళ్ళు 31వ వచనము మనం చూసినట్లయితే, ఆ పూరేళ్ళు భూమి మీద 2 మూరల ఎత్తు వాటిని పడవేసను అని చెప్పేసి అంటున్నాడు. 2 మూరల ఎత్తు వరకు ఆ పూరేళ్ళు అనేటువంటివి అక్కడ పడ్డట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. దీన్ని మనం గమనించినప్పుడు ఈ 2 మూరలు అని తెలుగులో చెప్పినటువంటి ఈ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, నేను ఆంగ్లంలో చదువుతాను, ఆంగ్లంలో మనకి ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. As it were a day's journey on this side, and as it were a day's journey on the other side, round about the camp, and as it were 2 cubits. అది 2 cubits అనేటువంటి మాట మనకు ఆంగ్లంలో రాయబట్టం అనేటువంటిది జరిగింది. దీన్ని 2 ఇక్కడ మనం తెలుగులో చూసినప్పుడు 2 మూరలు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. 2 మూరల ఎత్తు వరకు. వాస్తవంగా బైబిల్లో మనం గమనించినప్పుడు ఒక మూర అనేటువంటిది 1.5 అడుగు, 2 మూరలు అంటే 3 అడుగుల ఎత్తు. అంటే భూమి మీద 3 అడుగులు ఎత్తు అని అన్నారనుకోండి, కనీసం ఈ ఎత్తు వరకు ఇజ్రాయేల్ క్యాంపుకు అటువైపు, అంటే అటువైపు వాళ్ళు అటువైపు వెళ్ళి తెచ్చుకోవచ్చు, ఇటువైపు వాళ్ళు ఇటువైపు. నిజంగా ఇంత ఎత్తున పడ్డాయి ఆ పూరేళ్ళు వచ్చి. 40 లక్షల మంది ఆ పూరేళ్ళు నిజంగా వాటిని తీసుకొని వచ్చి వాళ్ళు ఎట్లా ఉన్నారో చూడండి. 33వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే అని చెప్పేసి అంటూ ఉన్నాడు. దేవుడిని వాళ్ళు శోధిస్తూ ఉన్నారు. మీ దేవుడు ఇది ఇస్తాడా, మీ దేవుడు అది ఇస్తాడా అన్నటువంటి విధంగా దేవుడిని వాళ్ళు ఎంతగానో శోధిస్తూ ఉన్నారు. ఆ శోధించినటువంటి సమయంలో వాళ్ళు తింటూనే ఇంకా వాళ్ళ నోట్లో ఉండగానే, అలా నోట్లో పెట్టుకొని నములుతూ ఉండగానే, ఇంకా వాళ్ళు నమలక మునిపే ఆ నోట్లో పెట్టుకొని అలాగ చనిపోయారు. నమలకు మునిపే యెహోవా కోపం జనుల మీద రగులుకొనెను, యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున, అంటే పాతిపెట్టారంటే బతికున్నారా చచ్చిపోయారా? చనిపోయారు. అందుకని అక్కడ కిబ్రోత్ హత్తావా, వాళ్ళని పాతిపెట్టిన ఆ స్థలానికి కిబ్రోత్ హత్తావా అని పేరు పెట్టారు. కిబ్రోత్ హత్తావా అంటే దురాశ అని చెప్పేసి అర్థం అన్నమాట.
అంటే వాళ్ళు ఆశ కాదు, దురాశ అది. మీరు సంఖ్యాకాండము ఇలా చదువుతూ కనుక వెళ్తూ ఉన్నట్లయితే సంఖ్యాకాండంలో ఎక్కడ చూస్తే అక్కడ వాళ్ళందరూ కూడా మొత్తము కుప్పలు కుప్పలు వేల మంది చచ్చిపోయినట్లుగా చూస్తూ ఉంటారు. వేల మంది, ఒకళ్ళు ఇద్దరు కాదు. నిజంగా మనం అనుకోవచ్చు, ఒక ఇంట్లో ఒక శవం ఉంటేనే చుట్టాలు బంధువులు అందరూ అక్కడికి వస్తూ ఉంటారు. ఒకేసారి సమాజంలో కొన్ని వేల మంది చనిపోతే, మీరు కరోనా అప్పుడు చూశారు కదా, ఏ శవం దగ్గర ఎవరు వెళ్ళి ఎవరు ఏడ్చారు? ఎవరి దగ్గర ఎవరు ఏడవటానికి లేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా శవం ఉంటూ ఉంది. మొత్తం తీసుకొని వెళ్ళి మొత్తం పడేసి రావటం తప్ప, వదులుకోవటం తప్ప ఏమి గతి లేనటువంటి పరిస్థితి. దేవుడు ఇక్కడ మనం చూసేటప్పుడు సంఖ్యాకాండంలో నిజంగా దేవునికి కోపం ఉందా అనేటువంటి మాట సంఖ్యాకాండం సరిగా చదివిన వాళ్ళు ఎవరు మాట్లాడరు. దేవునికి కోపం ఉందా కాదు, ఉగ్రత ఉంది. చాలామంది నాణ్యానికి ఒకవైపే చూసినట్లుగా దేవుని ప్రేమను చదివి దేవుడంటే ప్రేమే, ఇంకా దేవునిలో కోపం ఉగ్రత లేదేమో అని అనుకుంటూ ఉంటారు. దేవుడంటే ప్రేమే, 100% దేవుడంటే ప్రేమే, ఎలాంటి సందేహం కూడా లేదు. తల్లిదండ్రులంటే ప్రేమే. కానీ ఆ పిల్లలను పెంచే క్రమంలో వాళ్ళు మాట వినకుండా దారి తప్పిపోయేటువంటి ఆ క్రమంలో వారి ప్రేమలో నుండి కోపం బయటకు వస్తుంది. ప్రేమ లేకపోతే మళ్ళీ కోపం రాదు. ఇప్పుడు దారిని ఎవడో పోతూ ఉన్నారు, ఆ పిల్లలో ఎవరో వెళ్ళి కాలువలో దిగినా కాలువలో డొరినా మనకేం కోపం రాదు. ఎవరబ్బాయి మీరు అలా చేయకూడదని అంటాం. అదే మన పిల్లలు వెళ్ళి కాలువలో పడి డొరిలితే దాన్ని చూడగానే కోపం కట్టలు తెంచుకొని వచ్చింది, ఏంటది అని చెప్పేసి. అంతేనా? ఎందుకు కోపం వచ్చిందంటే ప్రేమ ఉంది కాబట్టి కోపం వచ్చింది. ప్రేమ లేకపోతే కోపమే రాదు. ఇప్పుడు మన పిల్లలు పాడైపోతున్నారంటే మన కోపం వస్తుంది. ఎందుకు అంత కోపం అంటే అంత ప్రేమ ఉంది కాబట్టి అంత కోపం. ఎంత ప్రేమ ఉంటే అంత కోపం వస్తుంది. దేవునికి కూడా ఎందుకు అంత కోపం? కొంతమంది అడుగుతారు, ఎందుకు అంత కోపం దేవుడు కదా అని. మీకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రేమ ఉంటే కోపం వస్తుంది, ఎంత ప్రేమ ఉంటే అంత కోపం వస్తుంది. ఆ కోపం అనేటువంటిది వాళ్ళని నాశనం చేసే కోపం కాదు, వాళ్ళని శిక్షించేటువంటి కోపం. మరి ఇక్కడ వాళ్ళు నాశనం అయిపోయారు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. నాశనం అయిపోయారు. కానీ దేవునిలో మనం చూడవలసిన మరొక కోణం ఏమిటి అంటే, దేవుడు తండ్రిగా మాత్రమే కాదు, దేవుడు ఒక న్యాయాధిపతిగా కూడా ఉన్నాడు. న్యాయాధిపతిగా ఉన్నటువంటి దేవుడు ఖచ్చితంగా, ఉదాహరణకు ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, ఇంట్లో కుమారుడుగా కుమార్తెగా వాళ్ళ మీద ప్రేమ చూపిస్తాడు. ఇప్పుడు ఈ తండ్రి జడ్జి అనుకోండి, వాళ్ళు ఏదో నేరం చేశారు, తెచ్చి ఆయన ముందే బోన్లో నించోబెట్టారు. ఇప్పుడు జడ్జి కాబట్టి నా కొడుకు వదిలే అంటాడా? అనడు. ఇప్పుడు న్యాయాధిపతిగా ఆయన ఏం చేయాలంటే ఖచ్చితంగా చట్ట ప్రకారము ఎలాంటి శిక్ష, ఎంత శిక్ష అయితే విధించాలో అంత శిక్ష విధించి తీరాలి. విధించి తీరితేనే ఆయన న్యాయం కలిగినటువంటి వాడు. అంతే కదా? ఒకవేళ అది విధించలేదనుకోండి, ఆయన అన్యాయస్తుడు అవుతాడు. కాబట్టి దేవుణ్ణి మనం చూడవలసిన మరొక కోణం ఏమిటి అంటే, ఈ లోకమంతటికి కూడా తీర్పు తీర్చేటువంటి దేవుడు ఆయన. ఈ లోకమంతటికి తీర్పు తీర్చేటువంటి దేవుడు ఆయన న్యాయవంతుడై ఉన్నాడు. ఆయనలో అన్యాయం 1% కూడా లేదు. సాక్షాత్తు తన బిడ్డ, తన కుమారుడు తన ఎదురుగా నిలబడితే కూడా 100% న్యాయం విధిస్తాడు. అందుకనే ఆ తప్పు చేసినటువంటి వాళ్ళను ఒకటి మరలా దారి మళ్లించడానికి శిక్షించినటువంటి దేవుడు, ఆ విధమైనటువంటి శిక్షను చూస్తాం. రెండోది ఏమిటంటే, వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళను విధించినటువంటి శిక్ష కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ రెండింటిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొంతమంది మరి కొడితే కొట్టొదిలి పెట్టాలిగా నాశనం అయ్యారేంటి అని అంటూ ఉంటాడు. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన మరొక విషయం ఏమిటంటే, దేవుడు న్యాయాధిపతి, తప్పు చేసినటువంటి వాళ్ళకు శిక్ష విధించాలి. కాబట్టి ఒక తండ్రిగా బిడ్డలను శిక్షించి దారికి తేవటం మాత్రమే కాదు, ఒకవేళ దారి తప్పిపోతే వాళ్ళకు శిక్ష విధించాల్సిన బాధ్యత కూడా దేవుని మీదే ఉంది. కాబట్టి దేవునిలో కోపం ఉంటుందా అని అంటే, బైబిల్ మనకు చెప్పేటువంటి విషయం ఏమిటంటే, దేవునిలో కోపం ఉన్నటువంటి మాట 100% నిజం. అదేం అబద్ధం కాదు, లేకపోతే అదేమి భ్రమ కాదు, ఎవరో కల్పించిన విషయం కాదు. దేవునిలో ప్రేమ ఉంది అనేది ప్రపంచం అందరికీ తెలుసు. దాన్ని ఎవరు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దేవునిలో కోపం ఉంది అనేటువంటిది 100% నిజం. దేవునిలో కోపం ఉన్నటువంటి మాట 100% నిజం. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే, దీన్ని చాలామంది అర్థం చేసుకోలేరు. మనం చెప్తే కూడా నమ్మటానికి చాలా కష్టంగా, ఏంటి దేవునిలో కోపం ఉందా, నేను విన్నది కరెక్టేనా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మీరు విన్నది కరెక్టే, మేము చెప్పేది కరెక్టే, బైబిల్లో వ్రాసింది కూడా కరెక్టే రాశాడు. దేవునిలో కోపం ఉంది, కోపం కాదు ఉగ్రత ఉంది. కోపానికి ఉగ్రతకి ఏమిటి వ్యత్యాసం? మీరు గమనించినప్పుడు కోపము ఉగ్రత అనేటువంటి 2 పదాలు తెలుగులో ఉంది కదా. దేన్ని కోపం అంటాం, దేన్ని ఉగ్రత అంటాం? కోపము, ఉగ్రత. అసూయ, మత్సరము. అసూయ, మత్సరము.
పోనీ సంతోషము, మీకు చాలా ఎక్కువ సంతోషం ఉంటే దాన్ని ఏమంటారు? పాటలు పాడుతూ ఉంటాం, ఆనందం మహానందం అని. అంటే ఎక్కువ తక్కువని చూపించటానికి పదాలు ఉపయోగిస్తూ ఉంటాం. కోపము అనేటువంటిది తక్కువని చూపించటానికి ఉపయోగిస్తాం. అదే ఎక్కువ పరిమాణంలో ఉందనుకోండి, క్రోధము అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే అన్ని పదాలు ఒకటి కాదు, ఒక్కొక్క పదానికి చాలా బరువు ఉంటుంది. క్రోధము అంటే చాలా విస్తారమైనటువంటి కోపం అన్నమాట. దేవునిలో కోపం మాత్రమే కాదు, క్రోధము, ఉగ్రత అనేటువంటిది ఉంది. అప్పుడప్పుడు మనం చెప్తూ ఉంటాం ఉగ్ర రూపము అని చెప్పేసి అంటూ ఉంటాం. దేవునిలో కూడా ఉగ్రత అనేటువంటిది ఉంది. అది అప్పుడప్పుడు కనబడుతూ ఉంది, ఎప్పుడు కనబడేది కాదు. నోవాహు కాలంలో వచ్చినటువంటి జలప్రలయంలో దేవుని ఉగ్రత ఏంటో చూస్తూ ఉంటారు. నిజంగా కొంతమంది అనుకుంటారు దేవుడు బెదిరించేవాడే, అట్లా ఏం చేయడలే, లోకమంతా నాశనం చేయడలే. వాళ్ళు కూడా అదే అనుకొని ఉంటారు. నోవాహు చెప్పినప్పుడు దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, దయామయుడు, కృపామయుడు, ఆమయుడు, ఈమయుడు, ఎందుకు అట్లా నాశనం చేస్తాడు, తన బిడ్డల్ని తానే నాశనం చేసుకుంటాడు, ఇది అవ్వదేమో అని అనుకున్నారు. కానీ నిజమేమిటంటే పాత నిబంధన మనకు నేర్పించేటువంటి సత్యమో, ఆయన లోకాన్ని ఎంత ప్రేమించాడో, ఆయన ప్రేమించిన మాట ఎంత నిజమో, ప్రేమ కలిగిన దేవుడు ఎంత నిజమో, అదే రీతిగా ఆయన ఉగ్రతను చూపించాడు. నిజంగా భూమి మొత్తాన్ని కూడా ముంచేశాడు. అక్కడ కూడా దేవుని ఉగ్రత మనకు కనబడకపోతే మనం చేయగలిగేది ఏమి లేదు, దేవుడు చేయగలిగేది ఏమి లేదు. అంతేకాదు పాత నిబంధన చరిత్రను చదివేటప్పుడు సంఖ్యాకాండం ఒక బెస్ట్ బుక్ అన్నమాట. దేవుని కోపం ఏమిటో, ఆయన ఉగ్రత ఏమిటో చూడాలి అంటే సంఖ్యాకాండం అనేటువంటిది ఒక మంచి పుస్తకం. ఆ పుస్తకాన్ని చదువుతూ ఉంటే అడుగడుగున దేవుని యొక్క కోపం ఎలా ఉంటుందనేటువంటి చెప్తూ ఉంటాడు. ఉదాహరణకి మీకు నిర్గమాకాండంలోనే ఇజ్రాయేలీలు బయటకు వచ్చి అక్కడ ఎర్ర సముద్రాన్ని దాటి యువతలకు వచ్చారు. యువతలకు వచ్చిన తర్వాత వాళ్ళు వాగ్దాన దేశానికి బయలుదేరబోతూ ఉన్నారు. వాగ్దాన దేశానికి బయలుదేరేటువంటి క్రమంలో 23వ అధ్యాయంలో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 23వ అధ్యాయం 20వ వచనమో, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధము చేసిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూత నీకు ముందుగా పంపుతున్నాను అని దేవుడు చెప్పాడు. ఇజ్రాయేల్ తోటి దేవుడు చెప్తున్నాడు, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నేను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను. ఈ దూత ఏం చేస్తాడు అంటే మిమ్మల్ని త్రోవలో కాపాడతాడు. త్రోవలో అనేక రకాలైనటువంటి, నిజంగా మీరు గమనించినప్పుడు ఈవేళ ఒక అడవిని ఈ చివరి నుంచి ఆ చివరికి మనం దాటాలి అంటే, పోనీ చివర కూడా కాదు, ఈరోజు ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అడవిని అడ్డంగా పడి దాటి వెళ్ళాలి అంటే ఎలా ఉంటుంది పరిస్థితి? మీరు ఎక్కడైనా ఫారెస్ట్లోకి వెళ్ళండి. ఫారెస్ట్లోకి వెళ్ళి అడవి ఏదో దారి తప్పి మీరు అడవిలో ఇలా అడ్డంగా దాటాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు నడవండి. ఎట్లా ఉంటుంది పరిస్థితి? చాలా ఎంజాయ్గా ఉంటుందా? ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఈలోపు సాయంత్రం అయిపోయింది, చీకటి పడిపోయింది, అక్కడే ఉండిపోయారు. మొత్తం అడవి, పైనంతా చెట్లు, పెద్ద పెద్ద చెట్లు మిమ్మల్ని కమ్మేస్తున్నాయి, కింద మీరు ఉండిపోయారు. ఇప్పుడు ఏం చేస్తారు? మీరు తెల్లారే వరకు ఎక్కడ ఉంటారు? మీరు చాలా సురక్షితంగా ఉంటారా? మీరు ఎట్లా ఉంటే పరిస్థితులు? మీరు ఇజ్రాయేలీలను చూసినప్పుడు ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు అడవిలో అరణ్యంలో ప్రయాణం చేశారు. పిల్ల పాప ఆడవాళ్ళు వాళ్ళ పశువులు ఇవన్నీ తీసుకొని, ఒక్కళ్ళు నడవటం కాదు, వాళ్ళ చంటి పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పశువుల్ని వాళ్ళకున్న సమస్తాన్ని వేసుకొని అడవిలో అలాగ నడిచారు 40 సంవత్సరాలు సురక్షితంగా. వాళ్ళకి మనం అంటాం కదా, ఈగ కూడా వాళ్ళ మీద వాలేదని, ఎక్కడా వాళ్ళకి ఏ హాని కలగలేదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి హాని కలిగింది. వాళ్ళ దేవుడే వాళ్ళకు శిక్ష విధించినప్పుడు మాత్రమే తప్ప వాళ్ళకి వేరెక్కడా కూడా గీత కూడా పడలేదు. ఒక చోట మాత్రము తాపకరమైనటువంటి చాలా పాయిజనస్ సర్పాలు వచ్చి వాళ్ళని కరిచినటువంటి మాట వాస్తవం. దేవుడే కరిపించాడు. మాట వినకపోతే ఆ తాపకరమైన పాయిజనస్ స్నేక్స్ని తెప్పించి కరిస్తే అక్కడికక్కడే పడి చచ్చారు. అంత విషకరమైన సర్పాలను దేవుడు తెప్పించాడు తప్ప దేవుణ్ణి దాటి మాత్రము వాళ్ళకి ఒక గీత కూడా ఒంటి మీద పడలేదు. ఎందుకు అని అంటే దేవుడు ముందే చెప్పాడు, నేను ఒక దూతను పంపిస్తూ ఉన్నాను, త్రోవలో ఆయన మిమ్మల్ని కాపాడి నేను సిద్ధము చేసినటువంటి చోటుకు రప్పించటానికి ఒక దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను. ముఖ్యమైన వచనం 21వ వచనమో, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆ దూత సన్నిధిలో చాలా బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి.
పిల్లలు కూడా మీరు గమనించండి, వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏ టీచర్ ఏంటనేది వాళ్ళకి తెలుసు. ఒక్కొక్క టీచర్ ఉంటారు పెద్దగా కొట్టరు, ఒక్కొక్క టీచర్ ఉంటారు గట్టిగా కొడతారు. వాళ్ళకి తెలుసు, అమ్మో ఆ టీచర్ వస్తున్నారని ముందే చెప్పుకుంటారు. అంత దూరం ఉండగానే ఆ టీచర్ పీరియడ్ అని చెప్పేసి ముందే వెళ్ళిపోయి కామ్గా కూర్చొని ఉంటారు. ఏంటంటే వాళ్ళకి తెలుసు ఆ టీచర్ దగ్గర మోత మోగిపోయిద్దని. ఇక్కడ దేవుడు కూడా ఏమని తెలియజేస్తున్నాడంటే, మనం గమనించినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను త్రోవలో మిమ్మల్ని కాపాడి నేను సిద్ధం చేసినటువంటి చోటుకి రప్పించడానికి ఒక దూతని నీకు ముందుగా పంపిస్తున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి, ఆయనకు కోపం రేపవద్దు. మళ్ళీ ఇక్కడ కూడా ఆయన కోపం వచ్చిద్దా అని అడగకూడదు మనం. ఆయన కోపం వస్తుందా రాదా? ఆయనకి కోపం రేపవద్దు అని అంటున్నాడంటే కోపం వస్తుందా రాదా? కోపం రాదని మనం చెప్పలేం. కోపమే రాకపోతే కోపం రేపవద్దు అని చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? కోపం రేపవద్దు అంటే ఆయన కోపం వస్తుంది. నిజమేమిటంటే దేవునికి కోపం ఉంది. కొంతమంది నమ్మలేరేమో, జీర్ణించుకోలేరేమో, కానీ దేవునికి కోపం ఉంది. అంటే కోపం అంటే మనకిలాగా చీటికి మాటికి చిన్న విషయానికి ఎగిరిపడే అంత కోపం కాదు. దేవుడు దీర్ఘశాంతుడు ఒకవైపు, రెండో వైపు ఏంటంటే దీర్ఘశాంతుడని అస్సలు కోపం జీరో కాదు, ఆయనలో కోపం ఉంది. ఆయనలో కోపం కాదు, ఆయనలో ఉగ్రత ఉంది. ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే వేచి చూసి 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 ఇక తప్పదు అనుకున్న పరిస్థితుల్లో అప్పుడు ఆయన ఆ కోపాన్ని ఉగ్రతను చూపిస్తున్నాడు. జలప్రలయం బెస్ట్ ఎగ్జాంపుల్. దేవుడేం ఒకేసారి విరుచుకుపడలేదు. కొంతమంది బీపీ పేషెంట్లు ఉంటారు, చిన్నదానికి ఎగిరి పడుతుంటారు. దేవుడేం అలాంటి బీపీ పేషెంట్ కాదు, చిన్నదానికి ఎగిరి పట్టడానికి. ఆయన దీర్ఘశాంతుడు. ఆయన ఓర్చుకొని 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 అప్పుడేం చేస్తున్నాడంటే ఆ కోపాన్ని, ఆ ఉగ్రతను, అది కూడా ఆ మెజరు ఎంత దానికి అర్హులో దాన్ని బట్టి ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా అంటున్నాడు, ఆయనకి కోపం రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామం ఆయనకున్నది. దేవుడు చెప్తున్నాడు, నా నామం ఆయనకున్నది. మీరు గమనించినట్లయితే బైబిల్లో దేవుడు అంటాడు, నా నామం నేను ఎవరికి ఇచ్చువాడను కాను అని అంటాడు. ఒకటేమో దూత అన్నాడు, రెండోది నా నామం అన్నాడు. ఆయన నామం ఉన్న దూత ఎవరు? యేసుక్రీస్తు ఒక దూత. అంటే దూత అంటే దేవదూత, ఆయన సృష్టించబడ్డాడని అనటం లేదు. దూత అనేటువంటి మాటకు అర్థం యాంగలాస్ అంటే ఒక రాయబారి, దేవుని తరపున వచ్చినటువంటి రాయబారి. అవును, క్రీస్తు దూత, ఆయన తరపున వచ్చిన రాయబారి. రెండవది, క్రీస్తుకు ఆయన నామం ఉంది. పాత నిబంధనలో కూడా మీరు గమనించేటప్పుడు యెహోవా 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 అనే పేరు చూస్తూ ఉంటారు. తండ్రికి ఉపయోగించబడింది, క్రీస్తుకు ఉపయోగించబడింది యెహోవా అంటే. ఆయనకు ఆ నామం ఉన్నట్లుగా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఇక ఏ దేవదూతకు కూడా అది ఉన్నట్లుగా మనం కనబడవు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఇక్కడ చెప్పబడినటువంటి ఆయన నామం ఉంది అనగానే వెంటనే మనకు అర్థమయ్యేది క్రీస్తు దాదాపుగా. అంటే అరణ్యంలో వాళ్ళని నడిపించింది, వాళ్ళని కాపాడింది, ఆ వాగ్దాన దేశానికి వాళ్ళని తీసుకొని వెళ్ళింది ఖచ్చితంగా ఎవరై ఉండాలంటే, మీకు ముందర నేను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని అక్కడికి జాగ్రత్తగా అరణ్యంలో మిమ్మల్ని కాపాడి నేను సిద్ధం చేసిన చోటుకి మిమ్మల్ని రప్పిస్తానని అన్నాడు కదా. అంటే ఇప్పుడు క్రీస్తు వాళ్ళని దారిలో కాపాడుతాడు, దారిలో ఆయన తోడుగా ఉంటాడు, ఆ వాగ్దాన దేశంలోకి తీసుకొని వెళ్తాడు. ఆ బాధ్యత దేవుడు ఆయనకు అప్పగించాడు. దీన్ని మనసులో పెట్టుకొని మీరు చదవండి. అరణ్యంలో వాళ్ళని వెంబడించిన ఆ బండ క్రీస్తే, వాళ్ళతోనే ఉన్నాడు ఆయన. రెండోది, యెహోషువ గ్రంథంలో యుద్ధము, ఆ వాగ్దాన దేశంలోకి ఎంటర్ కాబోయే ముందు యుద్ధము జరగబోతూ ఉంది. యుద్ధం జరగబోయేటువంటి సందర్భంలో యెహోవా సైన్యాధిపతిగా ఒక వ్యక్తి అక్కడ కనబడుతూ ఉంటాడు. ఒకసారి మీరు యెహోషువ గ్రంథానికి గనక తిప్పుకున్నట్లయితే ఇక్కడ ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. యెహోషువ గ్రంథం మీరు చూడండి. యెహోషువ గ్రంథం మీరు చూసినప్పుడు వీళ్ళు వాగ్దాన దేశం లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక యుద్ధం చేసి దాన్ని స్వాధీనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అనమాట. స్వాధీనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో 5వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనము, యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యుద్ధానికి యెహోషువ, ఇజ్రాయేల్ సైన్యము ఆ ప్రాంతంలో కన్నులెత్తి చూసినప్పుడు దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్నటువంటి ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. కత్తి, దూసిన కత్తి అంటే అర్థమైంది కదా. దూసిన కత్తి అంటే వరలో పెట్టినటువంటి కత్తి ఖచ్చితంగా కాదు. ఇక్కడ మీరు గమనించండి, దూసిన కత్తిని చేతిలో పట్టుకున్నాడు. చేతిలో పట్టుకున్నటువంటి ఒక వ్యక్తి కనబడ్డాడు. ఒక వ్యక్తి కనబడినప్పుడు అక్కడ యెహోషువ అడుగుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి కనబడినప్పుడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నువ్వు మా పక్షమున ఉన్నవాడివా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడివా అని అడిగాడు. నువ్వు ఎవరి పక్షంగా ఉన్నావు అని చెప్పేసి అన్నాడు.
దూసిన కత్తి చేతిలో పట్టుకొని ఉన్నాడు. అంటే కత్తి బయటకు తీసి ఇలా చేతిలో పట్టుకొని, అంటే యుద్ధం జరిగేటప్పుడు వరలో ఉన్నటువంటి దాన్ని బయటకు తీస్తారు కదా, బయటకు తీసి రెడీగా పట్టుకుంటారు కదా. దూసిన కత్తి చేతిలో పట్టుకొని ఉన్నటువంటి ఒక వ్యక్తి కనబడ్డాడు. అంటే యుద్ధానికి రెడీగా అయ్యి కనబడ్డాడు అనమాట. యుద్ధానికి రెడీగా ఉండి కనబడేసరికి యెహోషువ వెళ్ళి, అయ్యా ఎవరు నువ్వు మా పక్షంగా ఉన్నావా లేకపోతే వాళ్ళ పక్షంగా ఉన్నావా, ఎవరు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. మా విరోధుల పక్షంగా ఉన్నవాడివా అని అడగగా 14వ వచనంలో చెప్తున్నాడు, అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చాను. ఎవరు నువ్వు అని చెప్పేసి అంటే ఆయన చెప్తున్నాడు, బట్ యాజ్ ద కమాండర్ ఆఫ్ ద ఆర్మీ ఆఫ్ ద లార్డ్ ఐ హ్యావ్ నౌ కమ్. కమాండర్ ఆఫ్ ద ఆర్మీ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క సేనాధిపతిగా ఈ సైన్యాన్ని, అంటే మరొక మాట, సేనాధిపతి అంటే సైన్యాన్ని నడిపించే వ్యక్తి, ఈ సైన్యాన్నంతా కూడా నడిపించడానికి నేను వచ్చాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. మనకు ఇంతకుముందు చదివినటువంటి వచనం మనం చూసినప్పుడు మనకేమర్థమవుతుందంటే, వాళ్ళని త్రోవలో కాపాడి ఆ దేశంలోనికి నడిపించే బాధ్యత దేవుడు ఒక దూతకు అప్పగించాడు. ఆ దూతకు ఆయన నామం ఉంది, ఆయన క్రీస్తు అనేటువంటిది మనం అక్కడ డ్రా చేసినటువంటి కన్క్లూజన్. ఖచ్చితంగా అది కనుక అయితే ఇక్కడ కూడా వచ్చినటువంటి ఈ వ్యక్తి సేనాధిపతిగా నడిపించే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఆ దూతే తీసుకొని వీళ్ళని దేశంలోకి చేర్చాలి. వచ్చినటువంటి ఈ దూత కూడా ఇక్కడ యెహోవా దూతగా వచ్చాడు అని చెప్తూ ఉన్నాడు, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చాను అని చెప్పేసి అన్నాడు. 14 వచ్చిన ముఖ్యమైన వచ్చిన గమనించండి, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అని యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి అని అంటూ ఉంటాడు. మీరు ఇంగ్లీష్లో కనుక గమనించినట్లయితే, అండ్ జాషువా ఫెల్ ఆన్ హిస్ ఫేస్ టు ద ఎర్త్ అండ్ వర్షిప్డ్, ఆయన ఆరాధించాడు, నమస్కారము చేసి అని తెలుగులో ఉంది. హీ వర్షిప్డ్ ద కమాండర్ ఆఫ్ ద లార్డ్. ఆ సేనాధిపతిగా వచ్చినటువంటి ఆయన్ని యెహోషువ ఆరాధించాడు. ఒక సాధారణమైన దూత అయితే ఆరాధన స్వీకరించడానికి వాళ్ళకి అధికారం లేదు. దేవుడు మాత్రమే ఆరాధనకి పాత్రుడు. దేవదూతలకి మొక్కినప్పుడు వద్దు సుమి అని వాళ్ళు చెప్పేశారు, నేను కూడా సహదాసున్నే, నువ్వు నన్ను ఆరాధించొద్దు, దేవుడు మాత్రమే ఆరాధనకి పాత్రుడు క్లియర్గా చెప్పాడు. ఇక్కడ వచ్చిన ఈ సేనాధిపతి కూడా ఆరాధనకి పాత్రుడు కాకపోతే అతడు ఖచ్చితంగా చెప్పేవాడు, వద్దు సుమి, నన్ను ఆరాధించొద్దు, నేను ఒక సాధారణమైన దూతనే అని. అక్కడ ఆయన ఆ ఆరాధన అంగీకరించాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ ఆరాధనకి ఆయన అర్హుడు కాబట్టి అంగీకరించాడు. ఆరాధనకి అర్హుడు ఎవరంటే దేవుడు మాత్రమే. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, అక్కడ సేనాధిపతిగా వచ్చినటువంటి ఆ వ్యక్తి దైవత్వం కలిగినటువంటి వ్యక్తి అనేటువంటిది అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనం గమనించేటువంటి విషయం ఏమిటి అంటే, ఇజ్రాయేలీలను అరణ్యంలో నడిపించినటువంటి సందర్భంలో మనం కనుక చూసినట్లయితే వాళ్ళని నడిపించినటువంటి ఆ వ్యక్తి క్రీస్తు. ఇప్పుడు ఇది మనస్సులో పెట్టుకొని కనుక మనం సంఖ్యాకాండం చదివితే సనిగిన వాళ్ళు సనిగినట్లు, గొనిగిన వాళ్ళు గొనిగినట్లు లక్షల మంది అక్కడ రాలిపోతూ ఉంటారు. కొన్ని లక్షల మంది అక్కడ రాలిపోతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరి ఆధ్వర్యంలో నడిపించబడ్డారు? క్రీస్తు. అంటే క్రీస్తు ఇవాళ మనం అనుకునేటట్లుగా దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు, ఆమయుడు, ఈమయుడు మాత్రమే కాదు. ఆయనలో ఆ షేడ్ ఒకటి ఉంది, కానీ అది నాణ్యానికి ఒకవైపు. రెండో వైపు ఏమిటి అంటే, ఆయనకు కోపం రేపొద్దు, ఆయన మీ అతిక్రమాలను పరిహరించడు. ఒకసారి మనం అంటూ ఉంటాం, ఆయన చాలా సీరియస్ మ్యానే అని. కొంతమంది భలే సీరియస్గా ఉంటారు. క్రీస్తు కూడా ఒకవైపు ఆయన చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి, రెండో వైపు క్రీస్తు ప్రభు చాలా సీరియస్. మీకు మరలా క్రీస్తులో ఉన్నటువంటి ఈ షేడు బైబిల్లో ఎక్కడ కనబడుతుందంటే, మత్తయి, మార్కు, లూకా, యోహానులో కనబడదు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీళ్ళని క్షమించు అన్న ఈ షేడు నాణ్యానికి ఒకవైపు కనబడుతుంది. మరలా మీరు ప్రకటన గ్రంథం చదివేటప్పుడు మరలా క్రీస్తులో ఈ షేడు కనబడుతుంది. దేవుని ఉగ్రత అనేటువంటి మద్యపు తొట్టిని తొక్కటానికి ఆయన దిగుతాడు. దిగి ఆయన బీభత్సంగా తొక్కుతూ ఉంటే 100 కోసుల దూరం అక్కడి నుంచి రక్తం ప్రవహించింది అని అంటాడు. క్రీస్తు రెండవ రాకడలో మరలా ఆయనలో ఇదే కోణాన్ని చూడబోతుంది ప్రపంచం అంతా కూడా. ఆయన శిక్షిస్తాడా అనేటువంటి డౌట్ మనకు అక్కర్లేదు. 100కి 100 పాళ్ళు ఆయన శిక్షించాడు. 6,03,550 మంది బయలుదేరితే 2 తప్ప మొత్తం పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు అంటాం కదా, అలా రాలిపోయారు. కాబట్టి మీకేం డౌట్ అక్కర్లేదు. ఒకసారి అలా చేయెత్తితే కొడతారా అని అనుకుంటారు పిల్లలు, మీకేం డౌట్ అక్కర్లేని ఫాట్ మని పీకుతాం. నేనేం ఊరికి బెదిరించడానికి ఎత్తలేదు చెయ్యని.
క్రీస్తు కూడా ఊరికినే బెదిరింపు కాదు, దేవుడు ఊరికినే బెదిరింపు కాదు. కానీ దేవునికి ప్రేమ ఉంది అనేటువంటిది ఎంత నిజమో, దేవునికి కోపం ఉంది అనేటువంటిది అంతే నిజం. దేవునికి ఉగ్రత ఉంది అనేటువంటిది అంతే నిజం. ఒకసారి ఒకళ్ళు అడిగారు, దేవుడికి కోపం ఉండొచ్చా? మరి కోపం ఉండటం మంచిదేనా అని. కోపం ఉండటం మంచిదా చెడ్డదా? క్రైస్తవులు కోపపడవచ్చా? ఒకసారి ఒకళ్ళు అడిగారు, క్రైస్తవులు కోపపడవచ్చా, బైబిల్ ఏం చెప్తుంది అని. కోపపడవచ్చు. క్రీస్తు ప్రభు కోపపడినటువంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. ఎప్పుడెప్పుడైనా కోపం వచ్చింది? పొద్దున్నే టిఫిన్ లేట్ అయితే కోపం వచ్చిందా? కొంతమందికి టిఫిన్ లేట్ అయితే, భోజనం లేట్ అయితే కోపం వస్తుంది. ముఖ్యంగా పిల్లలు ఉన్నారు కదా, చిర్రు బురులాడుతూ ఉంటారు, ఊరికే కోపం వస్తూ ఉంటుంది. క్రీస్తు ప్రభు కూడా కోపం వచ్చినటువంటి మాట నిజమే. ఆయన కోపం వచ్చినటువంటి సందర్భాలు కనుక మీరు చూసినట్లయితే, మీరు ఒకసారి ఒక ఊచ చేయగలిగినటువంటి ఒక వ్యక్తి వచ్చినప్పుడు విశ్రాంతి దినమున ఆయన్ని స్వస్థపరుస్తాడా, ఏం చేస్తాడో చూద్దాం అన్నట్లుగా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఇవాళ విశ్రాంతి దినం కదా, బాగు చేయకూడదు కదా, ఏం చేస్తాడేనా, బాగు చేస్తాడేమో చూద్దాం అని వాళ్ళు ఉంటే, వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన కోపం వచ్చినట్లుగా బైబిల్లో చెప్తూ ఉంటాడు. మార్కు సువార్త మనం గమనించేటప్పుడు 3వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 1వ వచనము, సమాజ మందిరంలో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను. అచ్చటి వారు ఆయన మీద నేరం మోపాలని విశ్రాంతి దినమున వాడిని స్వస్థపరచునేమో అని ఆయన కనిపెట్టుచుండిరి. మార్కు సువార్త 3వ అధ్యాయం. సమాజ మందిరంలో క్రీస్తు మరలా ప్రవేశించాడు. ఊచ చేయగలిగినటువంటి వాడు ఒకడు అక్కడ ఉన్నాడు. జనాలేమో ఆయన ఏం చేస్తాడో ఆయన మీద నేరం మోపుదాం, విశ్రాంతి దినం ఎవడు పని చేయకూడదు కదా, పొరపాటును కానీ బాగు చేస్తాడా, స్వస్థపరుస్తాడా, పరిస్థితి అయిపోయినట్టే, ఎట్లా పని చేస్తాడు విశ్రాంతి దినమో, ఆయన మీద నేరం మోపుదాం అని చెప్పేసి ఉన్నారు. 3వ వచనమో, ఆయన లేచి నీవు మధ్య నిలువమని ఊచ చేయగలవా అంతో చెప్పాడు. వాళ్ళు కరెక్ట్గా ఎదురు చూస్తున్నారు, ఈయన వాళ్ళు అనుకున్నట్లుగానే చేశాడు. నువ్వు లేచి ఇట్రా అని మధ్యలో నించోబెట్టాడు. ఆ ఊచ చేయగలిగినటువంటి వాడిని మధ్యలో నిలవబెట్టి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడిగాను. ఏం చేయాలి విశ్రాంతి దినంలో? మేలు చేయాలా, కీడు చేయాలా? ప్రాణాన్ని కాపాడమంటారా, ప్రాణాన్ని తీయమంటారా? ఏం చేయమంటారు చెప్పండి మీరని అడిగారు. ప్రాణం పోయమంటారా, ప్రాణం తీయమంటారా? ఏం చేయాలి? ఏం చేయాలంటే వాళ్ళు ఏం మాట్లాడలేదు, అట్లా ఉన్నారు. ప్రాణం కాపాడాలి, ప్రాణం ముఖ్యమైనది కదా అని ఒక మాట వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మనం చూసినప్పుడు ఇక్కడ అంటాడు, వాళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభు అడిగితే 5వ వచనం, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయజూచి వాళ్ళ హృదయ కాఠిని ఎంత కఠినమైన హృదయాలు అయ్యా, ఒక మనిషిని బాగు చేయటం మంచిది కదా అని ఒక మాట చెప్పలేకపోతున్నారు. వాళ్ళ కఠినమైన హృదయం, వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి దుఃఖపడి కోపంతో వాళ్ళందరినీ చూశాడు. మనం అంటాం కదా, ఉరి చూశారు అని అంటూ ఉంటాం కదా, ఆ చూపులో కోపం ఉంది. కోపముతో వారిని కలియజూసి ఇలా చూశాడు. ఒక చూపు అంటే ఇట్లా కాదులే కానీ బాగా ఉరిమురిమి చూసి ఉంటాడు. ఇక్కడ రచయిత రాస్తున్నాడు, కోపముతో కలియజూసి. ఆయన చూపులో కోపం ఉంది. అంటే చూపులో కోపం ఉంటుందంటే ఉంటుంది. కోపం వచ్చినప్పుడు ఎలా చూస్తారు? ఒక చూపు చూస్తారు కదా, చూస్తేనే అర్థమైంది, పిల్లలకు కూడా అర్థమైంది, ఆగిపోవాలి, అక్కడ కొంచెం తేడాగా ఉంది, సీరియస్గా ఉంది విషయం అని. మీరు ఒక్కోసారి చూడండి, పిల్లల వైపు సీరియస్గా చూస్తే వెంటనే వాళ్ళకి అర్థమవుతుంది. ఒకవేళ సీరియస్గా లేకుండా చూస్తే కూడా వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ ముఖం చూడగానే ఎక్స్ప్రెషను పర్వాలేదు, వాతావరణం అంతా బాగానే ఉంది, మనం అల్లరి చేయవచ్చు అన్నట్లుగా ఆడతారు. ఏయ్ అంట మనం ఆగరు. ఒక్కసారి అట్లా చూడండి, సీరియస్గా బాగా ఉరిమి చూడండి, ఆ కళ్ళలో కోపం వాళ్ళకి అర్థమవుతుంది. వద్దు, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోయినాయి, ఇప్పుడు ఏదో వాతావరణం అంతా మారిపోయినట్టు పరిస్థితులు ఉన్నాయి, ఆగిపోదామని. మీరు ఇంట్లో కూడా చూడండి, తల్లిదండ్రులు అరుచుకునేటప్పుడు పిల్లలు మౌనంగా కూర్చుంటూ ఉంటారు. అంటే వాళ్ళ కోపం వీళ్ళకి అర్థమవుతుంది, పరిస్థితులు ఇప్పుడు బాగలేదు అనేటువంటిది. ఎందుకంటే వీళ్ళు కూడా అలాగనే భార్యాభర్తలు అరుచుకుంటారు. ఈలోపు భర్త భార్యనో కొట్టుకోలేరుగా, వెంటనే పెద్దోళ్ళు. ఈలోపు పిల్లలు వచ్చాక పాట్మని పీకుతారు, ఏంట్రా నువ్వు ఇందాక నుంచి చెప్తున్నా అని. అందుకనే వీళ్ళకి కూడా తెలుసు, ఇదంతా వచ్చి చివరికి మన మీద పడిద్ది, మనం వెళ్ళి పక్కన కూర్చుందాంపా అని అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు వీళ్ళు పాపం వెళ్ళి పక్కన కూర్చుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి ఆ విషయం అర్థమవుతూ ఉంటుంది బాగానే, ఇప్పుడంతా పరిస్థితులు బాగలేదని. అంటే మన కళ్ళలో, మన చూపులో కోపం ఉంటుంది.
అంతేకాదు మన చూపులో కూడా ప్రేమ ఉంటుంది, చూసేటువంటి విధానంలో కూడా అసూయ ఉంటుంది, చూసే విధానంలో కూడా రకరకాలు మనం అవన్నీ కూడా కళలో చూపించవచ్చు. కొంతమంది మొహం చూసి ఎలా చెప్తారు అంటే, మనకు సంతోషం వచ్చినప్పుడు మన కళ్ళు ఒకలా ఉంటాయి. అంటే ఆనంద బాష్పాలు, ఏడ్చేటప్పుడు నీళ్ళు వస్తాయి, సంతోషంలో నీళ్ళు వస్తాయి, కానీ ఆ నీళ్ళను చూస్తే మనకు అర్థమవుతుంది ఇది ఎలాంటి ఏడుపు అనేటువంటిది. అంటే బాధలో నుంచి వచ్చిన ఏడుప, సంతోషం నుంచి వచ్చిన ఏడుప అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు కోపంతో కలయి చూశాడు. ఇక్కడ ఒకసారి ఆయన కోపం వచ్చింది. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే చాలా సీరియస్గా చూశాడు వాళ్ళందరినీ. ఆ తర్వాత ఆయన బాగు చేయడం జరిగింది, అదంతా వేరే విషయం. ఆయన ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగాడు, మనకి కొన్ని చోట్ల తెలియజేస్తాడు. పోనీ మీ గాడిద లేకపోతే మీ పశువు ఏదైనా విశ్రాంతి దినం గుంటలో పడిపోయింది, విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు కదా, తెల్లారు వచ్చి గుంటలోంచి తీస్తారా లేకపోతే విశ్రాంతి దినమే తీస్తారా అని అడిగాడు. అలాగే తెల్లారు వచ్చేసరికి గుంటలో పడిన చచ్చిపోయేది కదా, తీస్తాము అని అన్నారు. అంటే దాని ప్రాణం పోకుండా దాన్ని కాపాడతారు. మరి విశ్రాంతి దినమున మనిషి ఇలాగ ఉన్నాడు, మరి మనిషిని ఏం మాట్లాడలేదు. గాడిదనైతే కాపాడతారు, పశువు అయితే కాపాడతారు. పశువుకి గాడిదకి ఉన్న ప్రాణానికి ఇచ్చిన విలువ ఒక మనిషి ప్రాణానికి ఇవ్వటం లేదని ఆయన కోపం వచ్చింది. రెండో విషయం మీరు గమనించేటప్పుడు, ఇది బాగా తెలిసినటువంటి ఫేమస్ విషయం. ఇది దేవాలయంలో వాళ్ళందరూ కూడా రూకలు మార్చుతూ క్రయ విక్రయాలు జరుగుతున్నటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. చూసినప్పుడు క్రీస్తు ప్రభుకి ఆ క్రయ విక్రయాలు జరిగేటువంటి ఆ పరిస్థితిని చూసినప్పుడు కోపం వచ్చింది. కోపం వచ్చి అవన్నీ కూడా విసిరి పడేసినట్లుగా మనం బైబిల్లో చదువుతూ ఉంటాం. విసిరి అవన్నీ కూడా పడేసి ఆయన ఏం చేశాడంటే, ఆయన త్రాళ్ళు ఉన్నాయి కదా, వాటితో కొరడాలుగా చేసి వాటన్నింటినీ కూడా ఇలాగ కొట్టి అక్కడి నుంచి తరిమేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరలా క్రీస్తు ప్రభు కోపం వచ్చిందంటే, బైబిల్లో మీరు చూడండి, క్రీస్తు ప్రభు కోపం వచ్చిందంటే అవును, క్రీస్తు ప్రభు కోపం వచ్చినటువంటి కొన్ని సందర్భాలు అనేటువంటివి బైబిల్లో నమోదు చేయటం జరిగింది. అయితే ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఆయనకి ఎప్పుడు కోపం వచ్చినా కానీ ఒక మంచి పని చేసేవాడు. ఇందాక కోపం వచ్చింది, ఊచ చేయగలిగినోడు బాగు చేశాడు. మళ్ళీ కోపం వచ్చింది, దేవాలయం అంతా బాగు చేశాడు. ఆయనకి ఎప్పుడు కోపం వచ్చినా ఒక మంచి పని జరిగేది. కానీ మనకి ఎప్పుడు కోపం వచ్చినా చేతిలో ఫోన్ ఉంటే వేసి కొడతారు అంతే. మనకు కోపం వచ్చిందంటే ఏదో నాశనం. నాకు తెలిసి ఇంట్లో వస్తువులను పగలగొట్టేటువంటి పిల్లలు ఉన్నారు, పోటీ పడి పగలగొట్టే పెద్దోళ్ళు ఉన్నారు. నువ్వు విసిరి కొడితే నేను విసిరి కొట్టలేనా అని కొడతారంట భార్యాభర్తలు ఇద్దరు. మొత్తం పగిలిపోయినాయి అంతా కూడా కోపం తగ్గిన తర్వాత ఎత్తుకొని ఇల్లంతా ఊడ్చుకుంటారంట. ఒకసారి ఒకరు చెప్తూ ఉన్నారు, మరి మీరెందుకు ఇసిరి పడేశారంటే ఆయన ఆగాలి కదా అంటున్నారు. పోనీ ఆయన ఆగలేదు, కోపిష్టోడు ఇసిరి పడేశాడు, మీరు ఆగొచ్చుగా. ఆయన ఇసిరి పడేస్తే నాకు లేదా కోపం, నేను ఇసిరి పడేశాను. మీరు ఒక్కోసారి ఇంట్లో చూడండి, కోప్పడి ఏం చేస్తారంటే, కొంతమంది తినేటప్పుడు కూడా తినే కంచం ఇసిరి అలా ఇసిరేస్తూ ఉంటారు. చూసారా మీరు? తినే ప్లేట్లు ఇసిరేయటం అలా ఎప్పుడు చూడలేదా? అలాంటి కోపం. తినే ప్లేటు వాళ్ళ కోపం వచ్చింది అనుకోండి, వాళ్ళు తినే ప్లేటే పక్క వాళ్ళ ప్లేట్ తీసి ఇసిరేయరు. పక్క వాళ్ళ ప్లేట్ ఇసిరేసి వీళ్ళ ప్లేటు వీళ్ళు తినరు. వీళ్ళ కోపం వచ్చింది అనుకోండి, వీళ్ళు తినే ప్లేటే వీళ్ళు తీసి ఇసిరేస్తారు. వీళ్ళు తినే ప్లేట్ వీళ్ళు తీసి ఇసిరేసుకుంటే ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం కదా. కోపంలో దాన్ని ఆలోచన చేయరు. అంటే మనకు వచ్చేటువంటి కోపం అంతా కూడా మన ఆలోచన శక్తిని పూర్తిగా చంపేస్తుంది. అందుకనే పెద్దవాళ్ళు చెప్తారు కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దని. కానీ క్రీస్తు ప్రభు అట్లా కాదు. ఆయన 100% ఆయన కంట్రోల్లోనే ఉన్నాడు. ఆయన ఏం కంట్రోల్ తప్పి చూపించినటువంటి కోపం కాదు. కొన్ని సందర్భాల్లో కోపం చూపిస్తే మంచి పనులు జరుగుతాయి. ఉదాహరణకి పిల్లలు మాట వినటం లేదు, కోపం చూపించారనుకోండి, వెంటనే ఆగిపోతారు. మీరు చూడండి, ఆగండి అంటే ఆగరు. ఏయ్ అన్నారంటే వచ్చి అట్లా కూర్చుంటారు అంతే. మీరు అడ్మినిస్ట్రేషన్లో కూడా చూడండి, అడ్మినిస్ట్రేషన్లో కూడా పైన ఉండేటువంటి వాళ్ళు కోపం ప్రదర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కోపం చూపిస్తేనే పనులు జరుగుతాయి. మా అమ్మగా కూర్చో, మా అయ్యగా కూర్చో, అట్లా ఎగరబా కూర్చో అని అన్నారనుకోండి, అవ్వదు. నేను పెద్దవాళ్ళకు కూడా చెప్తూ ఉంటాను, పిల్లల్ని రా అంటే రారు. ఒక్కసారి మీరు కోపంగా చూడటమో ఒక్క దెబ్బ వేయటమో మీరు చెయ్యండి, ఇక రెండోసారి నుంచి మీరు అవసరం లేదు. అలా చూస్తే అర్థమైపోతుంది, అనగానే అర్థమైపోతుంది. అంటే ఆగుతారు. కాబట్టి కోపానికి ఒక వాల్యూ ఉంది. కాకపోతే ఏంటంటే కోపాన్ని మంచి దారిలో మనం ఉపయోగించాం, చెడ్డదారిలో ఉపయోగిస్తాం. కోపం చూపిస్తే తప్పేమో అని అనుకుంటారు. కోపం చూపిస్తేనే తప్పైతే క్రీస్తు ప్రభు చేసింది కూడా తప్పే. కోపం చూపిస్తే తప్పైతే దేవుడు చాలాసార్లు కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు, ఆయన కూడా తప్పే. కానీ ప్రతి కోపం తప్పు కాదు. బైబిల్లో అంటాడు కోపపడుడి కానీ పాపం చేయవద్దు అని అంటాడు.
కాబట్టి మనం కోపపట్టాన్ని దేవుడు వద్దననలేదు, న్యాయమైనటువంటి కోపం. ఉదాహరణకి లోకమంతా చెడిపారు, విగ్రహాలు పెడుతున్నారు, నువ్వే దేవుడు అని మొక్కుతున్నారు. ఒక న్యాయమైన కోపం రావాలి, రాకపోతే తప్పు అసలు అది. పిల్లలు పాడైపోతున్నారు, ఎలాగైతే కోపం వస్తుందో లోకం పాడైనప్పుడు, సమాజం పాడైపోయినప్పుడు ఒక కోపం రావాలి. అలాగని హాని చేసే కోపం కాదు, ఆ కోపంలో నుంచి ఒక మంచి నిర్ణయం, మేలు చేసేటువంటి ఆలోచన బయటికి రావాలి. క్రీస్తు ప్రభుకి ఎప్పుడు కోపం వచ్చినా కానీ ఆయన మంచి చేశాడు, ఒక మంచి ఆలోచన బయటకు వచ్చింది. మనకు కూడా కోపం, న్యాయమైన కోపాన్ని దేవుడు వద్దని చెప్పేసి అనలేదు. మీరు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక గమనించేటప్పుడు ఇక్కడ అదే చెప్తూ ఉంటాడు. ఏమన్నా అంటూ ఉంటాడంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు కోపాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కోపాన్ని గురించి మాట్లాడేటువంటి సందర్భంలో కోపం అనేటువంటిది తప్పు అనేటువంటిది ఆయన చెప్పలేదు. కోపపడండి, కాకపోతే ఏంటంటే పాపం చేయవద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము కనుక మీరు గమనించినట్లయితే 4వ అధ్యాయము చూసినప్పుడు 19వ వచనం దగ్గర నుంచి మీరు గమనించండి 32వ వచనం వరకు. ఇక్కడ మనం ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు అనేటువంటి విషయం అంతా కూడా తెలియజేస్తూ ఉంటాడు. అంటే మనం ఇప్పుడు మార్పు చెంది ఒక నూతన స్వభావాన్ని ధరించిన తర్వాత మనం ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి చెప్తూ ఉంటాడు. చెప్తూ ఇందులో ఈ 19 నుంచి దాదాపుగా 32 వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మంచి విషయాలు ఉంటే అందులో ఈ ఒక విషయాన్ని మాత్రం మనం చదువుకుందాం. 26వ వచనం కనుక మనం చూసినట్లయితే ఇందులో పర్టికులర్గా చెప్తున్నాడు, కోపపడుడి కానీ పాపం చేయకుడి. కోపపడుడి కానీ పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. ఎట్లా ఉండకూడదంట మీ కోపం? సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం ఇంకా మీలో ఉండకూడదు. కోపం అట్లా వచ్చిందా, అట్లా వెళ్ళిపోయిందా అన్నట్లుగా ఉండాలి. అట్లానే మీ కోపం ఉందంటే అది కోపం కాదు, పగ అవుతుంది. కాబట్టి కోపం అనేటువంటిది, మీరు కోపపడండి కాకపోతే పాపం చేయొద్దు. క్రీస్తు ప్రభు కోపపడ్డాడు కానీ ఆయన ఎక్కడ పాపం చేయలేదు. దేవుని ఆజ్ఞను, చిత్తాన్ని ఎక్కడ మీరిపోలేదు, ఎవరికి హాని చేయలేదు. ఆయన కోపం వచ్చినప్పుడల్లా మేలే చేశాడు. కాబట్టి దేవుడు కోపం వద్దు అని అనలేదు. ప్రతి కోపం తప్పు అని అనుకుంటారు, ప్రతి కోపం తప్పు కాదు. మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళకు తెలిసినటువంటి కొద్ది జ్ఞానంతో జస్టిఫై చేయడానికి మొదలు పెడతారు. కోపం తప్పు కదా, దేవుడు కోపపడవచ్చు అన్నాడు ఒక ఆయన. కోపం తప్పని ఎవడు చెప్పాడు నీకు? ఎవరు చెప్పారు కోపం తప్పని? నువ్వే అనేసుకున్నావు కోపం తప్పని. కోపం తప్పు అయితే తల్లిదండ్రులు కోపం చూపిస్తారు, తప్పు. కానీ కోపం తప్పు కాదు. కోపం వల్ల ఏం జరిగింది అనేటువంటిది ఆలోచన చేయి. కోపం అనేటువంటిది కూడా దేవుడు మనకిచ్చిన ఒక ఎమోషన్. ఆయనలో ఆ ఎమోషన్ ఉంది, అదే ఎమోషన్ మనకి ఇచ్చాడు. కానీ ఆయనలో ఉన్న కోపంతో ఆయన ఎప్పుడు కూడా దాన్ని తప్పుగా ఉపయోగించలేదు. ఆయన ఎప్పుడు కూడా పగ పెట్టుకోలేదు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు హాని చేయలేదు. దేవుడు ఎప్పుడు కోపం వచ్చినా మేలే చేశాడు. ఒకసారి ఒక ఆయన అడుగుతున్నాడు, దేవుడు ఇంతమందిని చంపేశాడు కదా, అది కూడా న్యాయమేనా అంటున్నాడు. 100కి 100 రూపాయల న్యాయమే. ఒక జడ్జి ఉన్నాడు, న్యాయాధిపతి కూర్చున్నాడు, ఆయన విచారణ చేశాడు, శిక్ష వేశాడు. శిక్ష వేసినప్పుడు దాన్ని తప్పని ఎవరు కూడా అనరు. ఎందుకంటే నేరానికి సరిపోయినటువంటి శిక్ష వేయకపోతే తప్పు అంటారు. కాబట్టి దేవుణ్ణి కూడా మనము ఒక న్యాయాధిపతి అనేటువంటి ఆ స్థానంలో కనుక చూస్తే దాన్ని తప్పని ఎవరు కూడా అనలేరు. కాబట్టి మనం చూసేటువంటి దృష్టిని బట్టి ఉంటుంది. నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకుంటే దాన్ని తప్పని ఎప్పుడు కూడా అనవు, అది చేయకపోతే తప్పని అంటావు. కాబట్టి అది చేస్తే నువ్వు ఎప్పుడు కూడా తప్పని చెప్పేసాను. కాబట్టి దేవుడు చూపించినటువంటి కోపం కూడా ఏమిటి అంటే, ఒకటి శిక్ష విధించటము వాళ్ళు మారటానికి, రెండోది ఏమిటంటే నేరం చేసినటువంటి వాళ్ళకు ఆ నేరానికి సరిపడినటువంటి శిక్ష విధించటము. ఆ సందర్భంలో వాళ్ళు నశించిపోతారు కదంటే నశించిపోతారు, తప్పదు. ఆ నేరానికి సరిపడే శిక్ష ఆయన విధించాలి, లేకపోతే ఆయన అన్యాయస్తుడు అవుతాడు. కాబట్టి బైబిల్లో మనం గమనించేటప్పుడు దేవునిలో కోపం ఉందా అనే విషయాన్ని కనుక చూసినట్లయితే, అవును దేవునిలో ప్రేమ ఉంది అని బైబిల్ ఎలా చెప్పిందో మనం కప్పు పెట్టాల్సిన అవసరం లేదు. దేవునిలో కోపం ఉంది, 100కి 100 రూపాయల్లో ఆయనలో కోపం ఉంది. కోపమే కాదు, ఆయనలో ఉగ్రత కూడా ఉంది. ఆయన ఉగ్ర రూపాన్ని కూడా చూపించాడు. హోషేయ గ్రంథము మనం గమనించాము, 5వ అధ్యాయము 10వ వచనం మనం చూసినప్పుడు, పాత నిబంధన గ్రంథంలో హోషేయ అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము మనం చూసినప్పుడు, యూదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయు వారి వలె ఉన్నారు. యూదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయు వారి వలె ఉన్నారు అని అంటున్నాడు. మీరు సరిహద్దు రాళ్ళను గురించి కనుక చదివారనుకోండి, అంటే హద్దురాలు, ఈవేళ కూడా మన స్థలాలకో పొలాలకో హద్దురాలు వేసుకుంటాం. మీ అందరికి కూడా తెలుసు కదా, హద్దురాలు వేసుకుంటాం. ఈ హద్దురాలు తీయటము అనేటువంటిది చాలా పెద్ద తప్పుగా దేవుడు పరిగణిస్తూ ఉంటాడు. మార్చేయటం అనేది
బాగా చీటింగ్, అది చాలా పెద్ద చీటింగ్. ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉన్నారంటే యూదా వారి అధిపతులు. వాస్తవంగా సామాన్యుడు చేస్తే ఒక తప్పు కంటే కూడా అధిపతులు చేసేటువంటి తప్పు వల్ల నష్టం చాలా ఎక్కువ కలుగుతుంది. ముఖ్యంగా అధిపతిగా ఉన్నటువంటి వాళ్ళు, రాజుగా ఉన్నటువంటి వాళ్ళు అట్లా చేయకూడదు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అంటే సాధారణమైన వ్యక్తి చేయవచ్చు కదా, వ్యక్తి కూడా చేయకూడదు. కానీ ఆ డ్యామేజ్ అనేటువంటిది అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తే, రాజులుగా ఉన్న వాళ్ళు చేస్తే చాలా ఎక్కువ కలుగుతుంది. దిక్కుమొక్కు లేని ఒక అనామకుడు అనుకోండి, ఆయన వల్ల పెద్ద డ్యామేజ్ జరగదు. ఒక రాజుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక తప్పుడు నిర్ణయం కనుక తీసుకుంటే ఆ డ్యామేజ్ చాలా విస్తృత స్థాయిలో ఉంటుంది. వాళ్ళ మోసం కూడా, ఒక సాధారణమైన వ్యక్తి చేసే మోసము నలుగురిని బాధిస్తుందేమో, ఒక అధికారిగా ఉండి చేసే వ్యక్తి మోసం మొత్తము రాష్ట్రాన్ని, దేశాన్ని బాధిస్తూ ఉంటుంది. ఈవేళ మీరు చూడండి, కొన్ని లంచగొండి అధికారులు ఉన్నారు, లంచగొండి మనల్ని ఏలేటువంటి మన పొలిటీషియన్స్ ఉన్నారు. వాళ్ళ లంచగొండితనం వల్ల దేశం మొత్తం కూడా నష్టపోతూ ఉంది, దేశం మొత్తం కూడా. అదే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి యొక్క మోసం అయితే ఆ స్థాయిలో ప్రభావితం చేయదు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏంటంటే యూదా వారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయి వారి వలె ఉన్నారు. మరి అధిపతులు ఇలాంటి మోసాలు చేస్తే అప్పుడు కూడా కోపం రాకూడదా? ఏంటి వీళ్ళు సమాజాన్ని ఇట్లా పాడు చేస్తున్నారు? అక్కడ కోపం వస్తే తప్పు కాదు, కోపం రాకపోతే తప్పు. అదేంటి వాళ్ళ చెడిపోతే కూడా ఒక్కోసారి మీరు చూడండి, పిల్లలు వెళ్ళిపోయి చాలా అల్లరి చేస్తూ ఉంటారు. అల్లరి చేస్తూ ఉంటే కూడా తల్లిదండ్రులు అట్లా చూస్తూ ఉంటారు. ఏంటండి పిల్ల ఆ వరుసన్న చేస్తూ ఉంటే మీరు ఏంటి అని కూడా అనరు, వాళ్ళని గద్దించరు ఏంటి అని అంటూ ఉంటారు. ఏంటి గద్దించాలా? ఏంటి పిల్లల్ని గద్దించమంటావా అని అంటే గద్దించాలి, అక్కడ ఖచ్చితంగా గద్దించాలి. అది గద్దించవలసినటువంటి సందర్భం, గద్దించకపోతే తప్పు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్న అధిపతులంతా కూడా రాళ్లను తీసివేయి వారి వల్లే ఉంటే నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద ఉగ్రతను కొమ్మరింతును అని అన్నాడు దేవుడు. ఇక్కడ బాగా మీరు గమనించండి, కోపం కాదు, ఉగ్రత, వ్రాత్. నీళ్లు ప్రవహించినట్లు అని అంటున్నాడు. ఐ విల్ పోర్ అవుట్ మై వ్రాత్ ఆన్ దెమ్ లైక్ ఎ వాటర్. నీళ్ళు ఎట్లాగైతే కొమ్మరిస్తారో అట్లా నేను కొమ్మరిస్తాను నా ఉగ్రత. కాబట్టి దేవునికి కోపమే కాదు, దేవునికి ఉగ్రత ఉంది, ఉగ్రత ఉంటుంది. ఆ ఉగ్రతను కూడా ఎట్లా కొమ్మరిస్తాననేటువంటి నిజంగా ఇక్కడ చెప్తున్నాడు. నీళ్ళు ఎలాగైతే కొమ్మరించబడతాయో, నీళ్ళు ఎప్పుడు కూడా నీళ్ళ యొక్క ఫ్లోయింగ్ చూడండి, నీళ్లు ఫ్లో అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్రిక్షన్ ఉండదు, చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటాయి, ధారాళంగా వెళ్ళిపోతూ ఉంటాయి. నీళ్లు ప్రవహించినట్లు అని అంటాం కదా, నీళ్లు చాలా ధారాళంగా ప్రవహిస్తూ ఉంటాయి. దేవుడు తన ఉగ్రతను గురించి మాట్లాడుతూ ఇక్కడ అంటున్నాడు, నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కొమ్మరింతును. కాబట్టి దేవునికి కోపమే కాదు, ఉగ్రత అనేటువంటిది ఉంటుందా అంటే అవును, దేవునికి ఉగ్రత అనేటువంటిది ఉన్నది. ఇందులో మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం ఏమీ లేదు. కాకపోతే మనం కోపము అనగానే తప్పైనటువంటి ఒక ఐడియాలజీ, ఆలోచన ఉంది. కోపం పడకూడదు కదా అని. కోపంలో రెండు రకాలైనటువంటి కోపాలు ఉన్నాయి, అది మనం గమనించాలి. ఒకటేమిటి అంటే హాని చేయని, కీడు చేయనటువంటి కోపము, మేలు చేసేటువంటి కోపం. అట్లా కూడా ఉంటుందా? ఒకసారి చెప్తే కోపాల్లో అట్లా కూడా ఉంటాయా అని అన్నాడు. ఉంటాయి, ఎందుకుండవు? క్రీస్తు ప్రభు కోపం వచ్చిన ప్రతి సందర్భాన్ని చూడండి. ఒకసారి కోపం వచ్చింది, ఉచ్చ చేయగలిగినోడిని బాగు చేశాడు. ఒకసారి కోపం వచ్చింది, ఆయన దేవాలయాన్ని బాగు చేశాడు. ఆయనకి ఎప్పుడు కోపం వచ్చిన బైబిల్లో మీరు చూడండి, ఏదో ఒక మంచి కార్యం జరుగుతుంది. ఒకవేళ మనుషులుగా మనం కూడా, పిల్లలు అల్లరి చేస్తూ ఉన్నారు, అల్లరి చేసినప్పుడు మనం కోపపడ్డామనుకోండి, అల్లరి ఆగిపోతుంది. గద్దించారనుకోండి, ఆగిపోతారు. చాలామంది తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏమిటంటే పిల్లల మీద కోపపడరు, పిల్లల్ని గద్దించరు. గద్దించకపోతే ఏమవుతుందంటే వాళ్ళు అలాగనే అల్లరి చేస్తూ అల్లరోలుగా పెరుగుతూ ఉంటారు. పెద్దయిన తర్వాత పూర్తిగా వాళ్ళ జీవితం మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకి మీరు ఎక్కడైనా పని చేస్తున్నారు, మీ పై అధికారి ఉన్నారు, మీ పై అధికారికి కోపం ఉందనుకోండి, మీరు ఎట్లా ఉంటారు? వాళ్ళతో అస్సలు జాగ్రత్తగా ఉండరు వాళ్ళతోటి, అంతేనా? మీ పై అధికారికి కోపం ఉందనుకోండి, కోపిష్ట అధికారి అనుకోండి, ఎట్లా ఉంటారు? జాగ్రత్తగా ఉంటారా? ఎందుకు? ఎప్పుడు కస్సుమని కోపం వస్తుందో తెలియదు, కొంచెం జాగ్రత్తగా ఉండి ఆయనతో అని అనుకుంటారు. మనకు కూడా అస్సలు కోపం లేదనుకోండి, జనాలు అసలు మన లెక్కే చేయరు. కాబట్టి కోపం రావాలంటే కోపం రావాలి. ఎప్పుడు కోపం రావాలి అంటే సమయం సందర్భం లేకుండా కాదు, కోపానికి కూడా ఒక న్యాయమైన కారణం. క్రీస్తు ప్రభు కోపం చూపించిన ప్రతి సందర్భంలో కూడా ఒక న్యాయమైన కారణం ఉంది. కాబట్టి మన కోపానికి కూడా న్యాయమైన కారణం అనేటువంటిది ఉండాలి. రెండోది ఏమిటంటే కోపం ఎప్పుడైనా వస్తే ఆ కోపంలో నుంచి మేలు బయటికి రావాలి, కానీ కీడు ఎప్పుడు చేయకూడదు. కోపం వచ్చింది, తినే ప్లేట్ ఇసురు కొట్టాం, లేకపోతే పక్క వాళ్ళ ప్లేట్లు ఆకొని ఇసురేసాం, ఎలా ఉంటుంది అది?
కొంతమంది ఉంటారు, కోపం వచ్చిందనుకోండి ఇస్త్రీ కొడతారు, చేతిలో ఉన్నదే ఏంటంటే నాకు కోపం వచ్చింది అంతే అని అంటూ ఉంటారు. నాకు తెలిసి కోపం వచ్చి 3-4 ఫోన్లు బద్దలు కొట్టుకున్న ఒక వ్యక్తి తెలుసు. పక్క వాళ్ళ ఫోన్ లాగి ఇసిరేయడు, ఆయన చేతిలో ఉన్న ఫోనే లాగి వేసి నేలకేసి కొడతాడు. ఆయన చెప్తాడు మళ్ళీ కోపం తగ్గిన తర్వాత కింద అన్నీ ఏరుకున్నానండి, రిపేర్కి తీసుకెళ్ళే పనికిరాదు అన్నాడని. మరి ఆగి ఉండొచ్చుగా అంటే కోపం వస్తే అంతే. ఒక ఫోను 2 ఫోన్లు. ఒకసారి ఒక తల్లి చెప్తూ ఉంది, ఇంట్లో పిల్లోడు ఉన్నాడట, టీవీ పెట్టుకొని లేకపోతే ఫోన్ తీసుకొని యూట్యూబ్ చూసుకొని గేమ్స్ ఆడుతూ ఉంటాడట. వద్దు అంటే ఇస్సిరి కొడతాడంట, రిమోట్ తీసి ఆ టీవీకేసి. టీవీ పగిలిపోయింది ఒక సందర్భంలో. మీరు నమ్మరేమో కానీ పిల్లలకి పెద్ద పెద్ద కోపాలు వస్తూ ఉన్నాయి, వద్దంటే ఇస్సిరి కొడుతున్నారు. ముఖ్యంగా ఏది ఇసిరి కొడతాడో వద్దులేవాడిని కదబ్బాకు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. దాంతో ఆ కోపం అలాగనే పెరుగుతుంది. హాని చేసే కోపం ఎప్పుడు ఉండకూడదు. ఇప్పుడు తల్లిదండ్రులు మనం అర్థం చేసుకున్నాం, వాడిని కదపొద్దులే ఏదో ఇసిరేస్తాడు అన్నాం. బయటికి వెళ్ళిన తర్వాత ఎవడాగుతాడు? ఆగుతారా? బయటికి వెళ్ళిన తర్వాత లాగి 2 పీకుతారు. అప్పుడు ఏమవుతుంది? కాబట్టి మనం ఏం చేయాలండి, ఇంట్లో దేవుడు తల్లిదండ్రులుగా ఇచ్చిన బాధ్యత ఆ మెకానిజాన్ని మనము సరిచేయాలి. ఆ కోపం అనేది తప్పు, కీడు చేసేటువంటి కోపము, హాని చేసే కోపం నీకెప్పుడు ఉండకూడదు అనేటువంటిది ఆ పిల్లలకి నేర్పించాలి. అది బాల్యదశ అయితే శిక్షాదండము బెత్తం బాగా ఉపయోగపడుతుంది. 2 పీకులు పీకామంటే లోన్ ఉన్నదంతా వంకరంతా తిన్నగా వచ్చేస్తుంది. అది పీకలేదనుకోండి, అది అలాగనే వంకరగా పెరుగుతుంది, పెద్దయిన తర్వాత కూడా వంకరగా ఉంటుంది. చివరికి ఆ కోపం తల్లిదండ్రుల మీద కూడా చూపిస్తూ ఉంటారు. తల్లిదండ్రులతో మాట్లాడిన పిల్లలు నాకు తెలుసు, తల్లిదండ్రులతో మాట్లాడినటువంటి పిల్లలు, కొన్ని సంవత్సరాలు మాట్లాడినటువంటి పిల్లలు ఉన్నారు. ఇదే కోపంతో చుట్టాలని, బంధువుల్ని, స్నేహితుల్ని దూరం చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇదే కోపంతో. ఇవన్నీ కూడా హాని చేసేటువంటి కోపాలు. ఈ హాని చేసే కోపం మనకి ఎప్పుడూ ఉండకూడదు. కానీ మేలు చేసే కోపం ఒకటి ఉంది. క్రీస్తు ప్రభువులో మనం చూసేది ఆ కోపం. ఆ కోపం తప్పు అని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. ఆ కోపం ఉండాలి. మీరు ఇప్పుడు సిస్టంలో కూడా కనుక చూసినట్లయితే తల్లిదండ్రుల్లో ఆ కోపం ఉంటుంది. బిడ్డని చంపేయాలని వాళ్ళు ఎప్పుడు అనుకోరు, బిడ్డకి హాని చేయాలని ఎప్పుడు అనుకోరు, కానీ కొడతారు. అది మేలు చేసేటువంటి కోపం. అంటే ఒకసారి ఒకరు అడిగారు, మరి మా నాన్న బీపీ వచ్చినప్పుడు కొడతాడు అది అని. అది వేరే కోపం, అది ఈ కోపం కాదు. అంటే వాస్తవంగా ఆరోగ్య పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి వీళ్ళు కూడా ఏంటంటే కోపం వచ్చినప్పుడు దొరకరా అని పని ఉంటుంది అంటారు. వాళ్ళకు కూడా తెలుసు ఈ బీపీలో దొరికితే ఉతికి ఆరేస్తారని, అందుకని వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా ఏంటంటే అలా బీపీ వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు వాళ్ళ ఆవేశాన్ని తీర్చుకోవటానికి కొట్టకూడదు. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్ళు తాగి కూర్చొని ఇప్పుడు రా ఏం చేసావని అప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు పిలవాలి. అప్పుడు కొట్టలేంగా అంటున్నారు ఒక ఆయన. నువ్వు అప్పుడు కొడితే, ప్రశాంతంగా ఉన్నప్పుడు కొడితేనే నువ్వు నీ కోపానికి ఒక అర్థం అనేటువంటిది ఉంది. ఇది కరెక్ట్ కోపం. ఆవేశంలో, ఆగ్రహంలో గనక కొడితే అది కరెక్ట్ కాదు. నీ ఆగ్రహాన్ని బట్టో, నీ ఆవేశాన్ని బట్టో దాన్ని తీర్చుకోవటానికి కొట్టావంతే, అది కరెక్ట్ కాదు. నువ్వు పిల్లల్ని సరిచేయటానికి నువ్వు గనక నీ శిక్ష విధించాలి అనుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు, దేవుడు కూడా చూడండి ఓర్చుకొని దీర్ఘశాంతం చూపిస్తున్నాడు కదా, అప్పుడు తన కోపాన్ని చూపిస్తూ ఉన్నాడు. అంతేగాని హఠాత్తుగా చూపించటం లేదు. కాబట్టి దేవునిలో కోపం ఉంది, దేవునిలో ఉగ్రత కూడా ఉంది. ఆ ఉగ్రత కూడా చెప్తూ ఉన్నాడు, నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద ఉగ్రతను కుమ్మరిస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. క్రొత్త నిబంధనలో కూడా మనం గమనించినప్పుడు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మనం చూసినప్పుడు దేవుని యొక్క ఉగ్రతను గురించి ఇక్కడ రచయిత మాట్లాడుతూ ఉంటాడు. 1వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదనో దుర్నీతి మీదనో దేవుని కోపం పరలోకము నుంచి బయలుపరచబడుచున్నది. మరలా ఇక్కడ దేవుని యొక్క కోపాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. పరలోకం నుంచి దేవుని కోపం అనేటువంటిది ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఎవరి మీద, ఎందుకు అని కనుక మనం అడిగినట్లయితే ఇక్కడ చెప్తున్నాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద. సత్యాన్ని అడ్డగించేటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు, వాళ్ళ మీద. ఏ సత్యాన్ని అడ్డగిస్తున్నారు వాళ్ళు? పై వచనాలు కనుక గమనించినట్లయితే కొంతమంది నీ వాక్యమే సత్యమో, దేవుని వాక్యాన్ని అడ్డగిస్తున్నారు కాదు, ఆ సత్యాన్ని కాదు. పైన కనుక మీరు గమనించినట్లయితే దేవుడు సృష్టికర్త అనేటువంటి సత్యం. ఈ సృష్టి అంతా చేసింది నువ్వు కాదు అని ఒక రాయనో, రప్పనో, చెట్టునో, పుట్టనో పెట్టారనుకోండి, వాళ్ళు సత్యాన్ని అడ్డగించారు. సత్యం బేసిక్గా మనం చూసినట్లయితే దేవుడు సృష్టికర్త అనేది సత్యం.
సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టికర్త అనేటువంటిది కాకుండా ఒక రాయినో రప్పనో చెట్టునో పుట్టనో నువ్వు సృష్టికర్త అని చెప్పేసి మనం గనక మాట్లాడితే ఆ సత్యాన్ని మనం అడ్డగించాం. దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవండి. దేవుడు సృష్టికర్త అనేటువంటి తెలుసుకోవాలంటే ఏ మనిషి బైబిల్ చదవాల్సిన అవసరం లేదు. బైబిల్ చదవకుండా కూడా దేవుడు సృష్టికర్త అని అర్థమవుతుంది. ఉదాహరణకి ఒక మనిషికి దేవుడు ఇచ్చినటువంటి తన ఆలోచన శక్తిని కనుక ఉపయోగించినట్లయితే, మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక పిన్నీస్ అక్కడ ఉంది, ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటారు? పోనీ నేను ఇందాక చెప్పినట్టుగా ఒక అడవిలో ఎటో తప్పిపోయి అలాగే వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నారు, ఎటు దారి ఉంటుందా అని. అలా వెళ్తున్నేసరికి మీకు ఏమైందంటే దారిలో ఒక ఐఫోన్ కనబడింది, లేకపోతే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కనబడింది. ఒంగోని తీసుకున్నారు. తీసుకోగానే వెంటనే దాని మీద ఆ ఐఫోన్ సింబల్ వేస్తుంది. మీకేం అర్థమవుతుంది? అంటే ఈ మధ్య ఈ అడవుల్లో వాళ్ళు ఐఫోన్లు కూడా తయారు చేస్తున్నారనమాట అని అనుకుంటారా? వెంటనే మీకేం అర్థమవుతుంది దాన్ని చూడగానే? దాని మీద మేడ్ ఇన్ చైనానో, లేకపోతే ఇప్పుడు ఐఫోన్లు ఇండియా కూడా తయారు చేస్తున్నారు కదా, మేడ్ ఇన్ ఇండియానో ఏదో ఉందనుకోండి, కాలిఫోర్నియానో ఏదో ఉందనుకోండి. వెంటనే మీకు ఏమర్థమవుతుంది? అంటే ఇది పలానా చోట తయారైనటువంటి ఫోన్. అంటే మేడ్ ఇన్ చైనా అని అన్నాడంటే ఇది మామూలు ఐఫోను చైనా నుంచి ఇక్కడికి వచ్చింది, ఎలాగో వచ్చిందని అర్థమవుతుందా లేదా? ఖచ్చితంగా మన ఆలోచన శక్తి ఇక్కడ వచ్చింది అంటే వెంటనే గాల్లోకి చూడరు. ఏంటి గాల్లోంచి ఐఫోన్ పడిందని ఎవరు చూడరు, ఏ ఫోన్ పడిందని. అంటే మనకు ఉన్నటువంటి మన ఆలోచన శక్తి, మన మేధో శక్తి వెంటనే ఆలోచించేటట్లుగా చేస్తూ ఉంటుంది. అలాగనే ఈ సృష్టి అంతా మనం చూసినప్పుడు ఇంత సృష్టిని చేశారు అంటే చాలా తెలివి కలిగినటువంటి, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తే చేయగలుగుతాడు. ఒక రాయి రప్ప చెట్టు పుట్ట చేయలేదు ఇది, ఏ జంతువు చేయలేదు ఇది. దీన్ని చేసినటువంటి దేవుడు చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వస్తువు చూడండి, ఒక కెమెరా చేశారంటే ఎంత జ్ఞానం ఉండాలి. మన చేతికి ఉన్నటువంటి చిన్న వాచ్ ఉంటుంది కదా, రిస్ట్ వాచ్లు ఉంటాయి కదా, ఈ వాచ్ల్లో నిజంగా మీరు చూసినట్లయితే విప్పినట్లయితే చిన్న చిన్న కాంపోనెంట్స్ ఉంటాయి, చాలా చిన్న చిన్న కాంపోనెంట్స్ ఉంటాయి. నిజంగా అవన్నీ కూడా చేయాలి అంటే ఎంత జ్ఞానం కలిగిన పని. ఒక మంచి జాతి కుక్కని డాబర్ మ్యాన్ని నించోబెట్టి ఇదేనండి ఈ క్యాషియో వాచ్ తయారు చేసింది, దానికి మీరు దండేయాలి, ఎట్లయినా ఒక మంచి బహుమతి ఇవ్వాలంటే మీరు నమ్ముతారా? ఎంత ట్రైనింగ్ ఇప్పించినా కుక్క చేసే పనులు వేరే ఉంటాయి, కానీ క్యాషియో వాచ్లు సిటిజన్ వాచ్లు అవి తయారు చేయలేదు. మన మేధోశక్తి అనేటువంటి ఒప్పుకోదు. నేను నమ్మను. ఏంటి నమ్మరా? మా జపాన్లో కుక్కలే తయారు చేసే వాచ్లు అంటాడు. నమ్ముతారా? అయినా నమ్మను. నేను బుద్ధుండండి అయితే నేను నమ్మను. అవి ఎట్లా చేస్తే చెయ్యవు. మరి ఇంత లోకాన్ని మన చుట్టూ పెట్టాడు దేవుడు, ఒక రాయినో రప్పనో చెట్టునో పుట్టనో పెట్టి ఇదే చేసిందంటే ఎట్లా నమ్ముతున్నావు? ఎక్కడికి వెళ్ళిపోయింది మన జ్ఞానం అనేటువంటిది? కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు సృష్టికర్త అనేటువంటిది సత్యం, దాన్ని అడ్డగిస్తూ ఉన్నారు కొంతమంది. ఈ అడ్డగించేటువంటి వాళ్ళ మీద దేవుని కోపం అనేటువంటిది పరలోకం నుంచి ఆయన కొమ్మరిస్తూ ఉన్నాడు. వాళ్ళనందరినీ కూడా తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు గమనించండి, తప్పుదారి పట్టించేటువంటి సందర్భాలలో ఈ కోపం అనేటువంటిది ప్రదర్శించబడుతూ ఉంది. బైబిల్లో కూడా మనం గమనించేటప్పుడు దేవుడు కోపాన్ని ప్రదర్శిస్తున్నాడంటే ప్రతి చోట కూడా ఆయన ఎప్పుడు కోపపడ్డా కానీ ఒక న్యాయమైన కారణం అక్కడ ఉంటుంది. అంతేగాని ఊరికి బీపీ పేషెంట్ లాగా ప్రతిదానికి ఎగిరెగిరి కసుబుస్సుమనేటువంటి వ్యక్తి కాదు ఆయన. దేవుడు కోపం, ప్రతి కోపం వెనకాల మీరు చూడండి ఒక న్యాయమైన కారణం ఉంటుంది. రెండోది, ఏ కోపం ఎలాంటి సందర్భంలో కోపం వచ్చినా అందులో మేలే ఉంటుంది కానీ కీడు ఉండదు. మరి ఇప్పుడు జలప్రలయంలో కూడా మేలు ఉందా అని అడుగుతాడు ఒక ఆయన. ఖచ్చితంగా 100% ప్రతి దానిలో కూడా మేలే ఉంది. అందులో కీడు ఒకవేళ మనం చూడగలుగుతామేమో కానీ అందులో ఉన్నటువంటి మేలు మనం చూడలేకపోతామేమో కానీ అందులో కూడా చాలా మేలు అనేటువంటిది ఉంది. బైబిల్లో మనం గమనించేటప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూసేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ వచనం మనం చూసినప్పుడు 5వ అధ్యాయం 6వ వచనం, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును, గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. వ్యర్థమైనటువంటి మాటల వలన అంటే ఇక్కడ పై వచనాలు చదివితే చాలా బాగా అర్థమవుతుంది. పైన మీరు 5వ అధ్యాయం కనుక గమనించినట్లయితే క్రైస్తవులు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి విషయం చెప్తూ 3వ వచనంలోంచి అంటున్నాడు, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. పేరు కూడా ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. ఆ పేరు కూడా ఎత్తకూడదు. జారత్వము, అపవిత్రత, లోభత్వము, నిజంగా పేరు కూడా ఎత్తకూడదంటే అవి చాలా పనికి మాలినవా అంటే ఎస్, అవసలు మన దగ్గరికి రాకూడదు.
లోభత్వం కూడా అంటే అవును, లోభత్వం కూడా చాలా చెడ్డది. నిజంగా చూడండి, ఎవడైనా లోబు ఉన్నాడు అంటే క్రైస్తవుడిగా పనికిరాడు. కొంతమంది దేవుడి దగ్గరకు వచ్చి చిల్లర డబ్బులు ఇస్తారు, అస్సలు పనికిరారాలు. ప్రాణం పోతుందంటే కూడా పక్క వాళ్ళకు గుక్కెడు నీళ్ళు పోయిరాలు. దేవుడికే ఇవ్వలేని వాళ్ళు మనిషికి ఇస్తారు అసలు? ఎప్పుడైనా మీరు గమనించండి, ఒక వ్యక్తి దేవుడికే ఇవ్వలేదంటే ఇంకా మనిషికి ఎవరికైనా ఇస్తారా? ఇవ్వరు. అందుకనే ఈరోజు కన్న తల్లిదండ్రులు అంత కని అంత పెంచితే కన్న తల్లిదండ్రులకు తిరిగి ప్రత్యుపకారం చేయట్లేదు. అలాంటి మనుషులు ఉన్నారు. కాబట్టి లోభత్వం అనేటువంటిది చాలా ప్రమాదం. రేపు కన్న తల్లిదండ్రులు కూడా చూడరు, వాళ్ళు సమాజంలో ఎవ్వడికి మేలు చేయరు. అటువంటి హానికరమైనటువంటి స్వభావం వస్తూ ఉంటుంది. ఒక్కోసారి అంటారు, వాళ్ళది వాళ్ళు దాచుకుంటే తప్పేంటి అని అంటారు. లేదు, కన్న తల్లిదండ్రులు ఉన్నారు, కానీ పిల్లల్ని పెంచి ఆ స్థితిలోకి తెస్తే వాళ్ళకు కూడా పెట్టకపోతే ఈరోజు ముసలి వాళ్ళు అడుక్కుంటున్నారు రోడ్ల మీద. దీనికి కారణం ఏంటి? వాళ్ళలో ఉన్నటువంటి స్వార్థం కాదా? వాళ్ళలో ఉన్నటువంటి లోభత్వం కాదా? అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, జారత్వము అపవిత్రత ఎక్కడైతే ఉన్నాయో వాటికి సమానంగా లోభత్వాన్ని కూడా చెప్పాడు. లోభత్వము వీటి పేరైనా ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచ్చినమేగా మీరు ఉచ్చరింపవలని, కానీ మీరు బూతులైనా పోకిరి మాటలైనా సరసోక్తులైనా ఉచ్చరింపకూడదు. బూతులు ఉచ్చరింపకూడదు, మీరు పోకిరి మాటలు ఉచ్చరింపకూడదు, సరసోక్తులు ఉచ్చరింపకూడదు. ఇవాళ జబర్దస్తులు, ఎక్స్ట్రా జబర్దస్తులు మొత్తం ఇవే, అన్ని ద్వందార్థాలు, డబుల్ మీనింగ్ మాటలు. ఈరోజు అవే కాదు, మీరు సినిమాలు కూడా చూడండి, సినిమాలు కూడా అన్ని బూతు జోకులే. వాళ్ళ భార్యల మీదో వీళ్ళ భార్యల మీదో ఏదేదో అన్ని బూతు జోకులే. వాటిని ఏకైక పక్కపక్క నవ్వుతూ ఉంటారు, నవ్వుతున్నారు, వాటిని ఎంజాయ్ చేస్తున్నారని దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే, మీకు అది తప్పని అనిపించలా. మీకు అది తప్పని కనుక అనిపించినట్లయితే మీరు దాన్ని ఎంజాయ్ చేయలేరు. మీకు ఒళ్ళు కంపరంగా ఉంటుంది. ఏంటి వాళ్ళు వాళ్ళ మాటలు, దాన్ని మీరు ఎంజాయ్ చేయలేరు. దేవుని వాక్యం మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే, కృతజ్ఞత వచ్చిన మీరు ఉచ్చరింపాలి, కానీ మీరు బూతులైనా పోకిరి మాటలైనా సరసోక్తులైనా ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఒకళ్ళు అడిగారు, కోపం వచ్చినప్పుడు బూతులు తిట్టొచ్చా అని. అంటే ఎక్కువ కాదు, 1-2 మాటలు వస్తే పర్లేదా అని. నిజంగానే కొంతమంది ఎప్పుడూ బూతులు తిట్టరు, కానీ కోపం వచ్చినప్పుడు మాత్రం 1-2 మాటలు వస్తూ ఉంటాయి. ఏ మాటలని మీరు నన్ను అడగొద్దు, మనిషికి మనిషికి మారుతాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క బూతు మాట ఉపయోగిస్తారు. ఆ కోపం వచ్చినప్పుడు అలా తిడుతూ ఉంటారు. అలా 1-2 అయితే పర్లేదా అని చెప్పేసి అడిగితే, 1-2 కాదు, అరాపావు కూడా ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఎప్పుడైనా ఒక పెగ్గు మంది వేస్తా పర్లేదా అంటే, మందే, ఎట్టి పరిస్థితుల్లో ఆల్కహాల్ అనేటువంటి తీసుకోకూడదు, తప్పది. అలాగనే అప్పుడప్పుడు ఎప్పుడో కోపం వచ్చినప్పుడు 1-6 తిడతా పర్లేదా అంటే, లేదు, అసలు దేవుడు బూతులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. కాబట్టి ఒక్కొక్కరు ఎట్లా వాళ్ళు అనుకుంటారంటే, కోపం వచ్చినప్పుడు మా పిల్లల్నే మేము తిట్టుకుంటున్నాం, మీ పిల్లల్ని కూడా మీరు తిట్టడానికి మీకు రైట్ లేదు. బూతులు మీరు ఎవరిని తిట్టకూడదు. కొంతమంది మేమేం బయట వాళ్ళని తిట్టలేదు, మా పిల్లల్ని తిట్టుకున్నాం, మీ పిల్లల్ని కూడా మీరు తిట్టకూడదు. బూతులు తిట్టడానికి దేవుడు ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వటం లేదు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని తిట్టకూడదు, పిల్లలు తల్లిదండ్రులు తట్టుకోకూడదు, అన్నదమ్ములు కూడా వాళ్ళకు ఉన్నటువంటి చనువును బట్టి తిట్టుకోకూడదు. బూతులు తిట్టుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ లేదు. ఒకవేళ బూతులు మాట్లాడితే క్రైస్తవుడు కానీ పనికిరారు వాళ్ళు. మీరు ఎప్పుడైనా బూతులు మాట్లాడేటువంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే చెప్పండి, మీరు క్రైస్తవులుగా పనికిరారు అనేటువంటి విషయాన్ని. ఖచ్చితంగా ఒక దొంగతనం చేస్తే ఎంత తప్పో, వ్యభిచారం చేస్తే ఎంత తప్పో, నరహత్య చేస్తే ఎంత తప్పో, బూతులు అంతే తప్పు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, బూతులైనా పోకిరి మాటలైనా సరసూక్తులైనా ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఇప్పుడు చెప్తున్నాడు 5వ వచనంలో, వ్యభిచారి అయినా అపవిత్రుడైన విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినా క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారుడు కాడున సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడూ మిమ్మల్ని మోసపరచనీయకుడి. కొంతమంది పనికి మాలిన మాటలతో పర్లేదులేండి, కోపం వచ్చి, అయినా మీరు మీ పిల్లల్నిగా తిట్టుకున్నారు, బయట వాళ్ళని తిట్టలేదు కదా, పర్లేదులే అని అన్నారు అనుకోండి. అలాంటి మాటలు విని మోసపోవద్దు. వ్యర్థమైన మాటల వలన ఎవడూ మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. పైన చెప్పిన లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్, అవి గనక చేసినట్లయితే ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అనేటువంటిది వస్తుంది, అవిధేయులైనటువంటి వారి మీదకి వస్తుంది. వాళ్ళు విధేయత చూపించలేదు కాబట్టి, దానికి లోబడలేదు కాబట్టి. అంటే ఆ మాటలు దేవుడు చెప్పినప్పుడు దానికి లోబడకపోతే, అవిధేయతను గనక చూపించినట్లయితే, కోపం కాదు, బాగా గమనించండి, దేవుని ఉగ్రత వాళ్ళ మీదకు వస్తూ ఉంది. అందుకని వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు, సమాజాలు నాశనమైపోతూ ఉంటాయి. ఇవాళ మీరు చూశారు, లాస్ ఏంజల్స్ తగలబడిపోతూ ఉంది, మీరు చూస్తూ ఉన్నారు కదా. ఎవడో ఆర్పలేకపోతున్నాడు, ఏదో ఒకరోజు ఆర్పుతారు ఖచ్చితంగా, ఆర్పేసరికి మొత్తం తగలడిపోయి ఇది బూడిదే ఉంటుంది. ఇంకా ఆ రోజు ఆర్పినా కానీ దండగే.
మొత్తానికి తగలబడిపోవాల్సింది ఇప్పటికే తగలబడిపోయింది. చివరికి దేవుడే సున్నా అనే స్థితికి వచ్చారు వాళ్ళు. ఏమి లేదు నువ్వేంటి బోడి అన్నటువంటి విధంగా. మీరు బ్రిటన్ కూడా చూడండి, ఇప్పుడు బ్రిటన్ పరిస్థితి కూడా అసలేం బాగలేదు. యూకే అని అంటూ ఉన్నారు కదా, వాళ్ళు సెకండ్ హ్యాండ్ బట్టలు వేసుకుంటున్నారు. పరిస్థితి అస్సలు బాగలేదు, దారుణంగా ఉంది. ఈవేళ ఇండియాలో మనకి సెకండ్ హ్యాండ్ బట్టలు అంటే నేను లేకపోతే 100 రూపాయల చొక్కా కొనుక్కుంటా, 100 రూపాయల చీర కొనుక్కుంటా, కానీ వాడే వదిలేసిన ఈవేళ ఎవరు అస్సలు తొడగటం లేదు సెకండ్ హ్యాండ్ బట్టలు. అలాంటిది యూకేలో సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కుంటున్నారు, సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుక్కుంటున్నారంటే ఎట్లుంది వాళ్ళ పరిస్థితి? అంటే మిగిలిన వస్తువులు మోటార్ సైకిలో, కారు, లేకపోతే ఏవో అవి వాడినే కొంటారు, ఇబ్బంది ఏం లేదు. ఒంటి మీద వేసుకున్న బట్టలు సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కోవటం అంటే అది ఆ దేశం యొక్క పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. కారణం ఏమిటి అంటే, మీరు ఇప్పుడు యూకే కూడా చూస్తే పురాతన కాలం నుంచి ఉన్న చర్చిలన్నీ మూతపడుతున్నాయి. దేవుడికి మర్యాదే ఇవ్వట్లేదు. అసలు ఆయన ఉన్నాడని మేము నమ్మటం లేదు అని అంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు వాళ్ళని మా అయ్య కానీ లాగి ముద్దు పెట్టుకోవాలా? నేను సున్నా అన్నారు కదా, సున్నా ఏంటో అనేటువంటి దేవుడు చూపిస్తున్నాడు. గాడ్ ఈజ్ జీరోనో హీరోనో ఇప్పుడు అర్థమైంది. మొత్తం తగలబడిపోయి బూడిద మిగిలాక ఇప్పుడు అర్థమవుతుంది ఆయన జీరోనో హీరోనో. కాబట్టి మానవుడు ఎప్పుడు కూడా దేవుని మీద తిరుగుబాటు చేసే స్థితి రాకూడదు. అనంతుడైనటువంటి దేవుడు అసలు తట్టుకోలేం మనం. జలప్రలయం వచ్చినప్పుడు భూమి నాశనమైంది, వినాశనాన్ని చూశారు. మీరు ఎక్కడైనా చూడండి, ఏ సమాజం అయితే దేవుని మీద తిరుగుబాటు చేస్తుందో తీవ్రమైనటువంటి నష్టాన్ని చూస్తూ ఉంటారు వాళ్ళు. ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే దేవుని మీద తిరుగుబాటు చేస్తారో చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు. దేవుని కోపం ఉందనేది నిజం, దేవునికి ఉగ్రత ఉందనేటువంటి నిజం. ఆ కోపము ఉగ్రత అనేటువంటిది కొమ్మరించినప్పుడు వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితులు చూడటం అనేటువంటిది చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా నిజాలు. ఈవేళ రంధ్రాన్వేషణ అని చెప్పేసి అంటారు కదా, ఎక్కడ బొక్కలోనే వెతుకుతూ ఉంటారు. రంధ్రాన్వేషణ చేసి చివరికి ఎవడండి మొట్టమొదటి వెలిగించినోడు లాస్ ఏంజల్స్లో ఇక్కడి నుంచి పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయిపోయిందని చెప్పేసి ఎక్కడో చివరికి రంధ్రాన్వేషణ చేసి వీడు ముట్టించాడండి ఫస్ట్, ఇక్కడి నుంచి ఆ అగ్ని వెళ్ళి మొత్తం తగలబడిందని చెప్పేసి వాడి మీద కేసు నమోదు చేసి చేస్తారు. అంటే మనుషులు ఎంతసేపటికి ఎవడి వల్ల అని భౌతికంగా చూస్తూ ఉంటారు, కానీ దీని వెనకాల ఉన్నటువంటి దేవుడు అనేటువంటి దాన్ని మాత్రం చూడలేరు. మరి చాలా సందర్భాల్లో ఇదే జరుగుతుంది. ఆ నెపం తీసుకొని వెళ్ళి మనిషి ఎవరికో ఆపాదిస్తూ ఉంటారు, కానీ ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి దాన్ని మాత్రం చూడలేరు. పోనీ ఇవంటే ఎవడో వెలిగించాడని చూస్తూ ఉంటారు. ప్రకృతి విపత్తులు వస్తున్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి, భూకంపాలు వస్తున్నాయి. 2024 అనేటువంటిది ఒక డిజాస్టర్ ఇయర్. మీరు కనుక చూసినట్లయితే ప్రపంచం ఎన్నో వరదలు చూసినటువంటి సంవత్సరం 2024. విపరీతమైనటువంటి వరదలు ఒక్కచోట కాదు, మన భారతదేశంలో కాదు, కేరళలో కనుక మీరు చూసినట్లయితే అక్కడ బురద మొత్తము, ఆ బురద వచ్చి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. శవాలు కూడా కొన్ని బయటికి తీయనటువంటి పరిస్థితి అట్లా అయిపోయింది. మనం ఆ తర్వాత చూసిన తర్వాత నేపాల్లో వచ్చినాయి, తర్వాత కొరియాలో వచ్చినాయి, తర్వాత అమెరికాలో వచ్చినాయి, చాలా దేశాల్లో వరదలు వచ్చినాయి, విపరీతమైనటువంటి వరదలు వచ్చినాయి ఎంతోమందిని. అప్పుడు మనకి చైనాలో వచ్చినటువంటి ఆ తుఫాను చూసాం కదా, హాలీవుడ్ సినిమాలో అలాగ ఎగిరిపోతూ ఉన్నాయి కార్లు, మనకి వీడియోలో కూడా చూపించాం. అప్పుడు నిజంగా ఎప్పుడు సినిమాల్లో చూస్తూ ఉంటాం, అలాగ ఎగిరిపోవటం, కారులు ఎగిరిపోవటం, ట్రక్కు ఇలాగా చాలా లాంగ్ ట్రాలీ వచ్చినటువంటి గాలికి అలాగ వెళ్ళిపోయింది. ఇదంతా చూసిన తర్వాత కూడా వాళ్ళు రంధ్రాన్వేషణ చూసి ఇక్కడ తుఫాన్ వచ్చింది, ఇక్కడ బలమైన గాలి వచ్చిందని దేనికో ఆపాదించడం కాదు, కానీ దేవుని ఉగ్రత, ప్రచండమైనటువంటి ఆయన ఉగ్రతను ఆయన కొమ్మరిస్తూ ఉన్నాడు. దేవుని కోపం ఉందనేది నిజం, కోపమే కాదు అది పరిధిలో దాటి కట్టలు తెంచుకొని ఆయన ఉగ్రత అనేటువంటిది నిజం. ప్రాచీన కాలం నుంచి మనం గమనించేటప్పుడు మొదటి నుంచి కూడా ప్రజలు ఎప్పుడైతే తప్పిపోయారో వాళ్ళకి శిక్ష విధించేటువంటి దేవుడే, నేరం చేసినప్పుడు దానికి తగినటువంటి శిక్షను కూడా దేవుడు విధిస్తూ ఉన్నాడు అనేటువంటి నిజం. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ప్రేమామయుడు, దయామయుడు, నేను అట్లనే చూడగలుగుతానండి, దేవుని కోపం అనేటువంటి నేను నమ్మలేకపోతున్నాను అంటే మీరు మోసపోతూ ఉన్నారు. దేవునికి కోపం ఉంది, దేవునికి ఉగ్రత ఉంది, మొదటి నుంచి కూడా ఆయన దాన్ని చూపిస్తూ ఉన్నాడు. అంటే ఇదంతా మనం ఎందుకు నేర్చుకోవాలంటే రేపు మనం మాటినకపోతే మన మీద కూడా ఆయన కోపము, ఆయన ఉగ్రత కుమ్మరించబడుతుంది. ఈరోజు మా అమ్మ నాన్న లేకపోతే మా నాన్న కోపపడతాడు, ఆయన కొంచెం కోపం ఉంది, ఈ పని చేస్తే ఒప్పుకోడు అని తెలిసారనుకోండి, పిల్లలు ఎట్లుంటారు? అమ్మో ఇది గనక చేస్తే వాళ్ళకి మా నాన్నకి చాలా కోపం వచ్చింది అన్నారనుకోండి, వెంటనే వాళ్ళు భయంతో ఆగిపోతారు. మా నాన్న అస్సలు కోపపడ్డు, నేనేం చేసినా కోపపడ్డు తెలుసా, మా అమ్మ అసలు నన్ను ముద్దు పెట్టుకుంటుంది తెలుసా, నేనేం చేసినా వాళ్ళు ఏమన్నారు తెలుసా అంటే ఏమైనా చేస్తారు, ఏ అడ్డమైన పనైనా చేస్తారు.
ఎప్పుడైతే అమ్మో వాళ్ళు కోపపడతారు అని అన్నారనుకోండి, ఆగిపోతారు. ఆ కోపం అక్కడికి ఆపేస్తుంది వాళ్ళని. మన దేవునిలో కూడా ఆ కోపాన్ని మనం చూడలేకపోతే మనలో భయం రాదు. ఎప్పుడైతే దేవునిలో ఉన్నటువంటి ఆ కోపం కాదు, ఆ ప్రళయాన్ని, ఉగ్రతను చూస్తూ ఉంటామో మనం చిన్న తప్పు చేయటానికి కూడా భయపడుతూ ఉంటాం. అమ్మో వద్దులే, దేవుడు ఒప్పుకోడు అని. ఈరోజు మనుషులు ఏమిటి అంటే ఆ దేవునిలో ఉన్నటువంటి, ఒక రకంగా అపవాది వ్యూహాత్మకంగా దేవునిలో ఉన్న కోపాన్ని, దేవునిలో ఉన్న ఉగ్రతను చూడనివ్వకుండా చేస్తూ ఉన్నాడు. ప్రపంచానికి ఎట్లయిపోయిందంటే క్రైస్తవ్యం అంటే కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు, ఆమయుడు, ఈమయుడు, ఇంతవరకే లాగి ముద్దు పెట్టుకునే దేవుడు అన్నట్లుగానే. దేవుడు ఎలాగైతే దీవించే దేవుడో అలాగనే దేవుడు శిక్షించే దేవుడు కూడా. ఖచ్చితంగా న్యాయమైన శిక్ష విధిస్తాడు, న్యాయమైన శిక్ష. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటంటే దేవునికి కోపం ఉందా అని చెప్పేసి అంటే అవును, దేవునికి కోపం ఉంది. దేవుడు శిక్షిస్తాడంటే అవును, ఖచ్చితంగా శిక్షిస్తాడు. దేవుని చిత్తం అయితే రాబోయేటువంటి రోజుల్లో దేవుని శిక్ష ఎట్లా ఉంటుంది అనేటువంటి దాన్ని మనం గమనిద్దాం. దేవునికి కోపం ఉంది, శిక్షించటం 100% నిజం. ఎట్లా శిక్షిస్తాడు, ఏ విధంగా ఆయన శిక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనిద్దాం. కాబట్టి మనమందరం కూడా దేవుని కోపాన్ని, ఆయన ఉగ్రతను ఎరిగి జాగ్రత్తగా జీవిద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక.